శ్రీ గురుదేవాయ నమః. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాదానందాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. రెండో అధ్యాయం 16వ శ్లోకం. న అసతో విద్యతే భావః న అభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్తు అనయోస్తత్వదర్శిభిః. ఈ శ్లోకాన్ని ఈరోజు మననం చేయాలి. ఈ శ్లోకాన్ని చెప్పే ముందు ఒక ప్రశ్న అడుగుదాం అనుకున్నాడు. అసలు ఎవరు రానేలేదు, ఎప్పుడు వచ్చేవాళ్ళు, కనుక అయినా పర్వాలేదు, వచ్చిన వాళ్ళు చెప్పండి సమాధానం. ఇన్ని రోజులు శ్రవణం చేస్తున్న మీదట, ప్రవచనాలన్నీ శ్రవణం చేస్తున్నప్పుడు మీలో ఏదైనా మార్పు కలిగిందా? అంటే దేనికి సంబంధించిన మార్పు అంటే తనను అవగాహన చేసుకోవడంలో కానీ, మీరు ముందుకు వచ్చుకోవచ్చు, జీవితాన్ని అవగాహన చేసుకోవటంలో కానీ, దైవాన్ని అవగాహన చేసుకోవటంలో కానీ ఏదైనా మార్పు వచ్చిందా శ్రవణం చేసిన వాళ్ళకు? ఏం రాలేదా? ఇమ్మీడియట్గా కాదు, అంటే అడగటం ఏమిటంటే ఒక దృష్టికోణం ఏమైనా మారిందా అని. అంటే పూర్వము అందరూ కూడా మనుషులు, ఇప్పుడు మీరు మామూలుగా దైవం మీద కొద్దిగా నమ్మకం ఉన్న వాళ్ళే ఆస్తికులాగానే కదా అనుకుంటున్నాడు వీడు. ఆస్తికులు అయ్యుండి ఏదో సత్ప్రవర్తన అంటే తెలిసినంత మటుకు మంచిగా బ్రతకటం అనేది ఒకటి అభ్యాసంలో పెట్టుకొని బ్రతకటం జీవితం అంటే అది అనుకొని ఉంటారు కదా. ఒక ఐడియా ఉంటుంది కదా, ఒక ఐడియాలజీ జీవితం మీద ఉంటుంది. ఇప్పుడు ఆధ్యాత్మిక చింతనతో బ్రతకటము అనే ఒక దృష్టికోణం చూసినప్పుడు జీవితంలో ఏదైనా అవగాహన చేసుకోవడంలో మార్పు వచ్చిందా? క్రతువు అంటే బయట ఏ చేష్ట అయినా విచారణలోకి వెళ్తుంది. అది ఎందుకు ఆ విషయాన్ని అడుగుతున్నాడంటే వీడికి చెప్పటం కోసం కాదు, ఎవరిది వాళ్ళు తరచి చూసుకోవటం అనేది చాలా అవసరం. ఇప్పుడు పిల్లలకు స్కూల్లో పరీక్షలు పెడతారు, సంవత్సరానికి చివరికి ఒక పరీక్ష పెడతారు, మధ్య మధ్యలో చిన్న చిన్న పరీక్షలు పెడతారు. అప్పుడు వాడు ఏం చేస్తుంటాడు, ఆ పరీక్షకు ప్రిపరేషన్లో వాడి స్టేట్ ఎట్లా ఉంది, నేను ఎంత ప్రిపేర్ అయ్యానని చూసుకుంటాడా లేదా? తన ప్రిపరేషన్ స్టేట్ కూడా తను చూసుకుంటాడు. తర్వాత పరీక్ష ఎట్లా ఉంటుంది, తర్వాత దానికి అపేర్ అవుతాడు. కానీ అంతలో తనని తాను తరచి చూసుకోవడం అని చేసుకోవాలి కదా మార్పు. అట్లాగే ఇక్కడ కూడా మన జీవితంలో కూడా మనకు పరీక్షలు అనేవి జీవిత సంఘటనల రూపంలో వచ్చినట్టు మనకు అనిపిస్తాయి. కానీ అంతకు ముందు వాటిని ఎదుర్కోవడానికి మనం ఎంత దాకా ఎదిగామని చూసుకోవటం ఒక సాధకుడికి అవసరం. సామాన్యుడికి సబ్జెక్టే లేదు కాబట్టి వాడికి అవసరం లేదు. కానీ సాధకుడు ఏం చేస్తాడు, విన్నది శ్రవణం చేసిందంతా కూడా ఎంత అవగాహన అయింది, నేను ఎంత ఆచరణలో పెడుతున్నా, ఆచరణలో పెట్టిన దాన్ని నేను ఎంత అనుభవంలోకి తెచ్చుకుంటున్నా, ఈ స్టేజెస్ ఏవైతే ఉన్నాయో అందులో నేను ఎంత దాకా వెళ్ళానని చూసుకోవటం, తరచి చూసుకోవటం చాలా ముఖ్యమైన అంశం. ఎందుకు, ఇది జీవితపు దృష్టికోణాన్ని మారుస్తుంది కాబట్టి. ఎందుకు ఈ విషయం చెప్పాడు ఈరోజు ప్రస్తావనలో అంటే, ఈరోజు శ్లోకము దృష్టికోణాన్ని మార్చే శ్లోకం, తత్వదృష్టికి ప్రతిష్ట ఈ శ్లోకం భగవద్గీత. మొట్టమొదట మనం ఏం చెప్పుకున్నాం, బోధ మొదలైన తర్వాత 12వ శ్లోకంలో స్వామి ఏం చేశారు, నత్వేవ అహం జాతునాసం న త్వం నేమే జనాధిపాః న చైవ న భవిష్యామః సర్వే వయం అతః పరం
అంటే నాకు, నీకు, ఈ రాజులకందరికీ గూడా ఒకప్పుడు ఉండకుండా ఉండటం అనేది లేదు. ఇప్పుడుండి తర్వాత ఇక ముందు ఉండబోమనే స్థితి గూడా లేదు. అంటే సర్వకాలాల్లో ఉండే స్వరూపమే నేను, నీవు, ఈ రాజులందరూ గూడా అనే ఒక ప్రతిష్ఠ, సత్య ప్రతిష్ఠ అది. అది దాన్నేం చెప్పుకున్నాం మనం? ఏకశ్లోకి భగవద్గీత. అంటే భగవద్గీత బోధ ఒక శ్లోకంలో చెప్పబడింది. ఉత్తమ సాధకుడికి సరిపోయింది. ఉత్తమ సాధకుడు, ఉత్తమ సంస్కారం గల జీవుడికి ఎదిగేవాడికి ఆ ఒక్క శ్లోకమే సరిపోతుంది. కాదు ఇంకా అర్థం కాలేదు అన్నవాడికి మళ్ళీ వివరణ ఏం చెప్పారు? దేహంతో పోల్చి. వాడి అవగాహన స్థాయి దేహంతో ఉన్నప్పుడు దేహంతో పోల్చి ఏం చెప్పారు? దేహినః అస్మిన్ దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి. ఎట్లాగైతే ఒక దేహికి ఈ దేహమునందు కలుగుతున్న శైశవ బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలో, అట్లాగే దేహాంతర ప్రాప్తి, మరణం అనే ఒక చిన్న దశ, అది కూడా అట్లాంటిది. అంటే ఒక దశ దాటి ఇంకొక దశ అటువంటిదే, కానీ ఇంకా వేరే అందులో వేరే ఏం గోల లేదు, ఏమీ లేదనేది చెప్పి దాని తర్వాత వెంటనే స్వామి ఏం చెప్పారు? మాత్రాహ స్పర్శాహ అని చెప్పారు. ఆ దేహం యొక్క ప్రాక్టికల్ అనుభవం మనకి ఎక్కడొస్తుంది? ప్రాక్టికాలిటీ ఎక్కడ చూస్తాం? మన ప్రవర్తనలో చూస్తాం. ఇంద్రియములు ప్రవర్తనా స్థానములు, వాటిని మాత్రలు అన్నారు. ఇంద్రియార్థములు అనేవైతే శబ్ద స్పర్శ రూప రసగంధములు అని చెప్తారో వాటిని స్పర్శాహ అన్నారు. అవి మనం మననం చేసాం. ఎట్లాగో ఇంద్రియం ఎట్లా ఉంది? మనం ఏం చెప్పుకున్నాము? బాహ్య సృష్టికి గ్రాహ్య సృష్టికి సంధానం. బాహ్య సృష్టి ఏమిటి అక్కడ? అపరాప్రకృతి. అపరాప్రకృతి ఎట్లా ఉంది? పంచమహాభూతాత్మక సృష్టిలో ఈ అపరాప్రకృతి అంతా కూడా చక్కగా ఉనికిని అనుసరించి గడి తప్పకుండా గడి తప్పకుండా చెప్పిన మాట విని నడిచినట్టుగా అనుసరించి నడుస్తుంది. దానికి పాలన చేసుకునే అవసరం లేదు. ఎట్లాగైతే ప్రిన్సిపల్కి, టీచర్కి పాస్ అయ్యే అవసరం ఉంటుందా విద్యా వ్యవస్థలో? ఉండదు. ఎవరు పాస్ అవ్వాలి? విద్యార్థి పాస్ అవ్వాలి. పాస్ అవ్వాల్సిన విద్యార్థి పరాప్రకృతి స్వరూపుడైన జీవుడు అని చెప్పుకున్నాం. అంటే ఈ రెండింటికి, అపరాప్రకృతి గ్రహింపులకు పరాప్రకృతి ప్రవర్తనకు సంధానం చేసే మధ్యలో ఇంద్రియములు అన్నాం మనం వాటి. అవి మాత్రలు. ఎట్లా ఉన్నాయి? కొలత ఉంది వాటికి చక్కగా. ఏ కొలత ఉంది? ఇంద్రియాలకు ఏ కొలత ఉందని చెప్పుకున్నాం? ఏ కొలత, ఏ స్పర్శతో అవి ఉంటున్నాయి? సచ్చిదానంద స్మృతి స్పర్శ. ఎందుకు? అదేమో ఎప్పుడు ఉండేది. బయట శబ్దస్పర్శ రూపరసగంధాలు వచ్చిపోయేవి. ఆగమాహ అపాయినః అని చెప్పారు. అవి ఎట్లాంటివి? అనిత్య. తను నిలుపుకోలేడు, పొందలేడు, అనిత్యము. కాబట్టి ఇటువంటి ఈ ప్రవర్తనలో ఎవరైతే యం హిన వ్యథయంతి ఏతే, వీటి వల్ల ఈ ఇంద్రియ బాహ్యం నుండి గ్రహించే గ్రహింపుల వల్ల వ్యథ చెందడో, వాడి చేత కొట్టించుకోవడం అని చెప్పుకున్నాం. దెబ్బ తినకుండా ఉంటాడు అంటే తన సచ్చిదానంద స్మృతిని నిలుపుకోవటంలో వాడు చెలించడో, వాడు అమృతత్వాయ కల్పతే, అమృతత్వమును పొందుతాడని స్వామి పూర్తి చేశారు. అంటే 12 నుండి మళ్ళీ 15వ శ్లోకం దాకా 4 శ్లోకములను చతుశ్లోకి భగవద్గీత అంటారు. ఏమంటారు? ముందు ఏకశ్లోకి, తర్వాత ఇంకా అర్థం కాకపోతే చతుశ్లోకి భగవద్గీత. ఇప్పుడు ఏ అమృతత్వమును పొందుతాడు అన్న తర్వాత కూడా ఇంకా అర్థం కాదంటే ఇంకా వివరించి చెప్తాను అర్జున అని మళ్ళీ చెప్పారు ఈరోజు చెప్పే శ్లోకం. దీన్నే ఇప్పుడు వాటి తర్వాత చెప్పారంటే దానికంటే దిగిన స్థాయి అనే ఏం కాదు, కానీ వివరంగా చెప్పటం. జీవుడు స్థానం ఎక్కడుందో, జీవుడు ఊహ ఎట్లా ఉందో దానితో పోల్చి చెప్పటం అన్నమాట. ఆ పోల్చి చెప్పే తత్వదృష్టి శ్లోకమే ఈరోజు 16వ శ్లోకం. చాలా ముఖ్యమైన శ్లోకం, భగవద్గీతకు ముఖ్యమైన శ్లోకం. ఏమంటున్నారు ఇక్కడ? నాసతో విద్యతే భావ. ఇది ఒక భావం. నా భావో విద్యతే సతః, ఇది రెండో భావం. రెండు భావాలను అక్కడ చెప్తున్నారు. నాసతో విద్యతే భావ అంటే అసతః భావ న విద్యతే. అంటే అసత్ అయిన జగత్తుకు భావ ఉండటం అనేది లేదు. ఇది దాని అనువాదం. తర్వాత న అభావ విద్యతే సతః అంటే సతః అభావ న విద్యతే. సత్ అయిన ఉనికికి ఉండకుండుట అనేది లేదు. ఈ రెండు ఫ్రేజెస్ లాగా చెప్తారనమాట. వీటి ప్రమాణంగానే, అంటే ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. ఇది దాని సింపుల్ ట్రాన్స్లేషన్ అని. దీన్ని ఆధారంగానే మఠంలో దీన్నే
ఆత్మయే సత్యం, జగత్తు లేదు. చెప్పండి. అని 2 తత్వపాద కమలములుగా ప్రతిష్ఠ చేశారు స్వామివారు. పరమస్వామివారు ఈ విషయాన్ని బాగా చెప్పేవాళ్ళు. ఎట్లా చెప్పేవాళ్ళంటే, ఆత్మయే సత్యం, జగత్తు లేదురా వాస్తవంలో. అంటే లేదు అంటే మామూలుగా మర్యాదగా చెప్పినట్టుంది. లేదురా వాస్తవంలో అంటే దృఢంగా, స్ట్రాంగ్‌గా, దార్ఢ్యత తెలుస్తుంది. అంత దృఢంగా వారు చెప్పేవారు కాబట్టి గురుదేవుల తత్వపాద కమలముగా మఠంలో ప్రతిష్ఠ చేశారు. ఆ వాక్యానికి ఇది ప్రమాణ శ్లోకం. ఇది శాస్త్ర ప్రమాణ శ్లోకం. అది వారి అనుభవ ప్రమాణ వాక్యం. కనుక జీవిత సత్యం ఇది. ఆత్మయే సత్యం, జగత్తు లేదు అన్నది జీవిత సత్యం. ఇప్పుడు ఇక్కడ మనం ఇవాళ అర్థం చేసుకోవటానికి అసతః భావః న విద్యతే. అసత్ అయిన జగత్తుకు ఉండుట అనేది లేనే లేదు. సతః అభావః న విద్యతే. ఉన్న ఉనికికి లేకుండుట లేనే లేదు. సరిగ్గా దీనికి వ్యతిరేకంగా ఉంటుంది మనుషుల అవగాహన. ఎందుకంటే అసత్తైన జగత్తు వాడికి చాలా సత్యంగా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడూ ఉండేదానిలాగా సత్యంగా కనిపిస్తుంది. సత్ అయిన ఉనికి యొక్క ఊహ కూడా వాడికి ఉండనే ఉండదు. అంతేనా? అంటే ఈ శ్లోకం ఏం చెప్తుందో దానికి కరెక్ట్‌గా వ్యతిరేకంగా బ్రతుకుతున్నాడు జీవుడు ఇప్పుడు. అంతేనా? ఎప్పుడైనా ఎవరికైనా సంసారం అబద్ధం అనిపిస్తుందా? లోకం లేదనిపిస్తుందా? జగత్ అసత్యం అనిపిస్తుందా? అనిపించదు. చాలా సత్యంగా అన్ని ఇంద్రియాలతో దాన్ని తాకి చూసి మరీ సత్యంగా కనిపిస్తుంటే లేదంటారేమిటండి అని అంటాడు. ఉనికి గురించి చెప్తూ ఉంటాం. ఉనికి అంటే ఎగ్జిస్టెన్స్, ద ఎలిమెంట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఆఫ్టర్ ఆల్ ఐ యామ్ అన్నది ఎగ్జిస్టెన్స్‌లో తెలుస్తుంది మనకి. ఎక్కడ తెలుస్తుంది? అది కూడా వాడికి ఎట్లా ఉంటుంది? ఊహకు కూడా అందదు. ఎప్పుడు ఊహించి ఉండడు మామూలు మనిషి. ఎప్పుడైనా ఊహిస్తారా? ఉనికి అంటే ఏమిటి అని అడుగుతాడు. నువ్వు ఉండటమే ఉనికి. ఉనికి అంటే ఏమిటో గురించి చెప్పటం లేదు. నువ్వు ఉండటం, యువర్ ఎగ్జిస్టెన్స్, దాని గురించి చెప్తున్నాం. మూలం అంటే మన సబ్జెక్టే కాదన్నట్టు ఉంటారు చాలా మంది. అంటే ఉన్నదేమో అర్థం కాదు, లేనిదేమో చాలా బాగా కనిపిస్తుంది అంటారు. అంటే దీనికి సరిగ్గా ఆపోజిట్‌గా మనిషి బ్రతుకుతున్నాడు. ఇప్పుడు సాధకుడికి ఒక దృష్టికోణాన్ని మార్చే శ్లోకం ఇది. ఇదివరకు అంతా ఈ జగత్తు, ఈ దేహము, ఈ సంసారము, ఈ లోకము ఇదే కదా సత్యం అనుకొని బ్రతికాడు. ఎప్పుడైతే వేదాంత విచారణ మొదలయ్యిందో అప్పుడు ఆ సత్యం అంతా ఫేడ్ అవుట్ అవుతూ ఉంటుంది. ఫేడ్ అయ్యి ఉన్న ఉనికి వైపుకి వాడు ప్రయాణం వెళుతుంది. అంటే ఎట్లా యూటర్న్ తీసుకుంటాడు. బాగా వేగంగా వెళ్ళిపోతుంది ఇప్పుడు ప్రపంచం. కానీ సాధకుడు ఏమవుతాడు? ఎప్పుడైతే విచారణ, తత్వదృష్టి అవలంబిస్తాడో, అబ్బుతుందో వాడికి, అప్పుడు యూటర్న్ తీసుకుంటాడు. యూటర్న్ తీసుకొని మళ్ళీ అట్లాగే వెళ్తాడు లోపలికి. వేగం ఉంటే లోపలికి వెళ్ళిపోతాడు. మళ్ళీ స్లో అయ్యాడు అనుకోండి, అప్పుడు నెమ్మదిగా వెళ్తూ ఉంటాడు. అయినా యూటర్న్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ కదా. సరైన దారిలో వెళ్ళాలి. తప్పుడు దారిలో ఎంత వేగంగా వెళితే మాత్రం చేసేదేముంది? లోకం అట్లాగే వెళ్తుంది. తప్పుడు దారిలో చాలా వేగంగా వెళ్తుంది. చేసేదేం లేదు కదా. నెమ్మదిగా వెళ్ళినా సరే సరైన దారిలో వెళితే ఎప్పటికైనా చేరుకుంటాడు. అందుకే స్వామి తర్వాత శ్లోకాల్లో చెప్తారు, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ ఆధ్యాత్మిక సాధన ధర్మాన్ని గనుక స్వల్పమపి కొద్దిగానైనా ఆచరించిన వాడు మహత్తరమైన భయం నుండి, సంసార భయం నుండి విడిపడతాడు. లోకంలో నువ్వు ఎంత బాగా బ్రతికినా ఆ భయం నుండి తొలగదు. నువ్వు ఎంత తెలివిగా బ్రతికినా, బయట ఎంత వేగంతో బ్రతికినా, ఏం చేసినా ఆ భయం పోదు. ఇది కొద్దిగానైనా చేసినా సరే, ఈ జన్మకు అయ్యేదా అండి మాకందరికీ అని అనకుండా, కొద్దిగా అయినా సరే ఈ జన్మలో మొదలు పెడితే సరైన దారిలో కొంత దూరం వెళ్ళినా సరే ఎప్పటికైనా లక్ష్యాన్ని చేరుకుంటాడు అన్నట్లుగా ఇవాళ ఈ ప్రతిష్ట దృష్టికోణాన్ని మారుస్తుంది. తత్వదృష్టి అంటారు దాన్ని. తత్వదృష్టి అంటే సత్యం యొక్క దృష్టి, సత్యాన్ని చూడగలగటం. సత్యం అంటే ఫ్యాక్ట్, తథ్యం. ఏది ఫ్యాక్టో అది చూడగలగాలి మనిషి. అది మనకు మామూలుగా అంటారు లోకంలో, నిజం వినాలంటే యాక్సెప్టెన్స్ ఉండదండి అంటారు కదా, అంటుంటారా? నిజం వినడానికి మనిషి ఒప్పుకోడు. భ్రాంతిలో బ్రతకటానికి చాలా బాగుంటుంది వాడికి. అది ఎట్లాంటిదంటే విషం అగ్రే విషమివ పరిణామే అమృతోపము. అంటే ముందేది విషంలాగా కనిపిస్తుందో తర్వాత అది అమృతం అవుతుందట. భగవద్గీతలోనే వస్తుంది. ముందేది అమృతంలాగా కనిపిస్తుందో తర్వాత అది విషం అవుతుంది. లోకం ముందు అమృతంలాగా కనిపించేదాన్నే ఆప్ట్ చేస్తుంది. తర్వాత విషమైనా సరే అది కావాలి మనుషులకి.
ఇప్పుడు నియమాచరణ, సాధన అన్నప్పుడు స్టార్టింగ్‌లో ఎట్లా ఉంటుంది? అబ్బా! ఇంత కట్టుదిట్టాలు చేస్తున్నారు. అది చేయొద్దంటారు, ఇది చేయొద్దంటారు. ఏది మాట్లాడినా అది వద్దు, వద్దు వద్దు తప్ప ఇంకేం మాట్లాడరండి. వాడికది విషంలాగా కనిపిస్తుంది. తర్వాత ఇది అమృతోపమం. ఇది అమృతం కాబోతుంది. కనుక ఇక్కడ ఈరోజు మనకు దృష్టికోణం ఎట్లా మారుస్తుందో ఈ శ్లోకాన్ని చూద్దాం. తర్వాత ఏమంటున్నారు? ఉభయోః అనయోః ఉభయోః తత్వదర్శిభిః అంతఃదృష్టః. తత్వదర్శినుల చేత, తత్వంను దర్శనం చేసిన వారి చేత ఈ 2 భావాల యొక్క లోతు అంతఃదృష్టః, లోతు దాకా వాళ్ళు దర్శనం చేశారని చెప్తున్నారిక్కడ స్వామి. ఈ 2 భావాలు గూడా ఎటువంటివంటే ఆత్మయే సత్యము అన్న భావము, జగత్తు లేదు అన్న భావము కూడా సాధకుడిలో 2 భావాలు ప్రతిష్ఠవ్వాలి. కేవలం ఆత్మ యొక్క సత్యత్వం తెలుసుకున్నారనుకోండి, ఆత్మ యొక్క సత్యత్వం తెలిసినా కూడా జగత్తు లేదన్న దర్శనం జరగకపోతే ఎప్పుడైనా మళ్ళీ జగత్తు ఉందేమో అంటారు. మొన్న ఈ మధ్య ఒక అమ్మాయి, ఒక 22 ఏళ్ల అమ్మాయి. ఆ అమ్మాయి మామూలుగా ఈ ఆధ్యాత్మిక చింతన కొద్దిగా మొదలైంది. అంటే నిజంగానే ఇదంతా లేనట్టుంది అని కొద్దిగా అర్థమైంది ఆ అమ్మాయికి. అర్థమైన తర్వాత గూడా ఇంకా జగత్తు లేదనే సత్యం అర్థం కాలేదనమాట. అంటే ఆత్మసత్యత్వం అర్థమైపోయిందని గాదు గానీ, దీనికంటే విలక్షణమైన సత్యం ఒకటుంది అని అర్థమైంది సత్యం. కానీ ఇప్పుడే గనక లోకంలోంచి నేను అటువైపు దూకేస్తే, జగత్తులో ఇంకేదైనా ఆనందం మిగిలుందేమో అని అనిపిస్తుందట. అందుకే ఇంకా కొంచెం దాన్ని ఎక్స్‌ప్లోర్ చేసిన తర్వాత అప్పుడు ఇటువైపు వస్తాను. ఆ సంస్కారానికి అంత ఉంది. కొంతమందికి ఎట్లా ఉంటుంది, విన్న వెంటనే ఇంక మళ్ళీ ఆలోచనలుండవు. ఇది సత్యం కాదని తెలిస్తే వదిలేస్తాడు దాన్ని. అది దృష్టికోణాన్ని మార్చటం. ఇప్పుడు లేని దాన్ని లేనిగా, ఉన్నదాన్ని ఉన్నదిగా ఎట్లా చూడాలి? ఒక ఉపమానం చెప్తాడు మీకు. మీరొక చీరల షాప్‌కి వెళ్లారు. ఏం చేస్తారు మామూలుగా అందరూ చాలా రకాల చీరలు తీసి చూస్తూ ఉంటారు. అన్నీ తీసి చూసిన తర్వాత ఒకటి కొంటారు. అక్కడ మీరేం చూస్తున్నారు? హ్మ్. క్వాలిటీ, క్వాలిటీ, ప్రైజ్, కలర్, డిజైన్ అంతేనా? నిన్న కూడా ఇవే చెప్పారు వాళ్ళు కూడా. మీరేం చూస్తున్నారంటే ఈ క్వాలిటీ, డిజైన్, కలర్ అవన్నీ ఏమో విషయాత్మకం. దాని బయట అంశాలు. మీరేం చూస్తున్నారు? కావలసినది చూస్తున్నారు. అక్కర్లేనిది చూస్తున్నారు. అన్నిటిని ఎట్లా చూస్తున్నారు? నాకు అక్కర్లేదు, నాకు అక్కర్లేదని చూస్తున్నారు. ఒకటి కొన్నప్పుడు ఏం చేశారు? అది నాకు కావాల్సిందని చూశారు. ఇప్పుడు మీరేం చేశారు? అక్కర్లేని దాన్ని గూడా కావాల్సిన దాన్ని ఎంచుకోవడంలో అక్కర్లేని దాన్ని చూశారు. అంతేగాని అక్కర్లేని దాన్ని ఎందుకు కాదన్నారు మీరు? దాని మీద మరి పగ మనకు? కాదు. మనకేం కావాలో మనకు తెలుసు గనుక, ఆ స్పష్టత క్లియర్‌గా మనకు తెలిస్తే, మనకు కావాల్సిన దాన్నే ఎంచుకొని మిగతా అన్నిటిని అక్కర్లేదు, అక్కర్లేదు అనేస్తాం. అక్కర్లేదనేటప్పుడు దాని మీద మనకు ఎటువంటి ఫీలింగే లేదు. మీరేమైనా బాధపడతారా అక్కర్లేదన్నందుకు? అయ్యో! ఈ చీరలన్నీ కాదన్నాను నేను అని ఫీల్ అవుతారా? తప్పు చేసిన ఫీలింగ్ వస్తుందా? పోనీ ఎట్లా అక్కర్లేదంటారు? చాలా కష్టపడాలా దానికి? హ్మ్. వైరాగ్యం గావాలా అదొద్దనటానికి? అవసరం లేదు. ఎందుకు మీరు అదొద్దన్నారు? పాయింట్ ఒక్కటే. సింగిల్ ఫోకస్ ఏమిటి? మీకు కావాల్సిందేమిటో మీకు తెలుసు. క్లారిటీ ఉంది. మీకు కావాల్సిందేమిటో తెలిసినప్పుడు అక్కర్లేని దాన్ని అవలీలగా అసలు దాని మీద దృష్టి లేకుండా, ఏ ఫీలింగ్ లేకుండా దాన్నొదిలేస్తాం. అంతేనా? ఇంతే. ఉన్నదేదో ఉందో గ్రహించాలంటే వాడికి తెలియాలి. ఆత్మయే కావాలనుకున్నవాడు లేని జగత్తుని అవలీలగా వదిలేస్తాడు. ఆత్మ యొక్క సత్యత్వం కావాలనుకున్నవాడు లేని జగత్తును వదలటానికి కష్టపడాలా ఏమన్నా? హ్మ్. దాని మీద నేనేదో తప్పు చేస్తున్నానన్న ఫీలింగ్ వస్తుందా వాడికి? ఏమీ రాదు. సింపుల్‌గా వదిలేస్తాడు. ఎందుకంటే ఇది నాది కాదంటాడు అంతే. ఎప్పుడొస్తుంది ఇది? క్లారిటీ ఉన్నప్పుడొస్తుంది. అదే క్లారిటీ లేదనుకోండి, ఈ ఈ మధ్య కాలంలో అందరూ మాల్స్‌కెళ్తారు. ఎందుకెళ్తారో వాళ్ళకి తెలుసో తెలియదో వీడికి తెలియదు. వెళ్తారా? వెళ్ళి మామూలుగా అయితే అవసరం ఉన్న దాని కోసం వెళ్ళిన వాడు ఏం చేస్తాడు? ఎక్కడికెళ్తాడు? వాడికి ఏం కావాలో ఆ షాప్‌కి మాత్రమే వెళ్తాడు. అవునా? వెళ్ళి క్లియర్‌గా అది తీసుకుంటాడు, వస్తాడు. మిగతా దీన్నేమంటారు? విండో షాపింగ్ అంటారమ్మా? హ్మ్. విండో షాపింగ్. వీడికెంత తెలివొచ్చింది చూసారా? ఇవి కూడా తెలుసుకున్నాడు. విండో షాపింగ్‌కెళ్తారు. ఏం చేస్తారు?
వాడికి ఏం కావాలో తెలియదు. అన్నిట్లోకి దూరుతుంటాడు, వస్తుంటాడు, కొంటుంటాడు, వస్తుంటాడు. ఇదన్నమాట. అట్లాగే లోకంలో అందరూ ఈ లోకంలోకొచ్చారు. ఎందుకు పుట్టారో తెలియదు. విండో షాపింగ్ చేస్తున్నారు. మీరన్నట్టు డిజైన్‌లు, క్వాలిటీలు ఏమేమో చూసేస్తున్నాడు. వాడికి ఏం కావాలో తెలియదు ఇంతకు. ఏమో ఒకటి చేశాడు, చచ్చిపోయాడు. క్లారిటీ లేదు. క్లారిటీ లేదు కాబట్టి లోకమంతా అంతే గదా! ఏదో గోల్స్ పెట్టుకున్నారు, పరిగెత్తుతున్నారు. అవన్నీ కూడా తర్వాత చూద్దాం. ఏం గోల్స్ ఉన్నాయో వాడికి అదంతా గానీ, పెట్టుకున్నాడు, పరిగెత్తాడు, చచ్చిపోయాడు. క్లారిటీ లేదు. క్లారిటీ ఉన్నవాడు ఎట్లా ఉంటాడు? ఏ సాధకుడికైతే ఏం కావాలో తెలిసినవాడు జీవితంలో దేన్ని గూడా అసలు ప్రయాస లేకుండా, దాని మీద ఎటువంటి ఫీలింగ్ లేకుండా జగత్తును అట్లా వదిలేస్తాడు. వదిలేయలేకపోతున్నామంటే మనకు క్లారిటీ లేదు అంతే అర్థం. ఆ తత్వదృష్టికి మరలిస్తుంది ఈ శ్లోకం సాధకుడిని. సాధకుడికి చాలా ముఖ్యమైన శ్లోకం ఇది. తత్వదృష్టి వచ్చిన తర్వాత ఇందాక మీరన్నారు ఏదైనా సరే ఇప్పుడు తనతో పోల్చుకోవాలనే ఒక దృష్టి వచ్చింది. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే తానే తేజోబిందు, ఫోకల్ పాయింట్ తన సృష్టికి. అది ఎప్పుడైతే అర్థమైందో ఇంకా లోకంతో పోల్చుకోడు ఎవరు, వేరే దాంతో పోల్చుకోడు తాను. ఇప్పుడు లోకంతో పోల్చుకునే కదా కష్టాలు వచ్చేవి అన్నీ. పోలిక వల్లనే కదా కష్టాలు వస్తే ఇంకా దేని వలన వస్తాయా? ఏం కాదు. తను అందంగా లేకపోతే ఎవరు ఏడవరు. పక్కవాడు అందంగా ఉన్నాడు కాబట్టి వీడు ఏడుస్తుంటాడు అంతే గాని పోలిక లేకపోతే అందం ఏమిటి, అందం లేకపోవటం ఏమిటి ఉంటుందా? ఒక్కడే ఉంటే పోల్చుకోకపోతే వాడు పొట్టివాడా, పొడుగువాడా? దేవుడు కాదు. నేను పొట్టి కాదు, నేను పొడుగు కాదు. పక్కన ఎవరైనా నిలబడితే ఇప్పుడు వీడితో పోల్చుకున్నప్పుడు నేను పొట్టి అవుతా, లేకపోతే పొడుగు అవుతా. అంటే పోలికతోనే జగత్తు వస్తుంది. జగత్తును అల్లుకుంటాడు వాడు. ఆ పోలిక లేకుండా ఉంటే తనతో తానే పోల్చుకునేవాడు ఈ కన్ఫ్యూజన్లో ఉండనే ఉండడు. ఆ క్లారిటీకి తీసుకెళ్తుంది ఈ శ్లోకం మనందరినీ. ఎట్లా తీసుకెళ్తుంది? అసతః భావః న విద్యతే, లేనిది ఎప్పుడు లేనే లేదు. ఎట్లా తెలుసుకోవాలి? ఉన్నదేదో తెలిస్తే లేనిది లేదని తెలుస్తుంది. అంతేనా? ఇప్పుడు సత్ లక్షణమునకు ప్రమాణం 3 లక్షణాలని చెప్తుంది. సత్ ఏమిటి? సచ్చిత్ ఆనందం. అంతేనా? సచ్చిదానంద స్మృతి అన్నప్పుడు సత్ చిత్ ఆనందం 3 ఉన్నాయి అందులో. సత్ లక్షణం ఏమిటంటే త్రికాలాబాధ్యం సత్యం. అంటే త్రికాలములలో కూడా దాని ప్రభావం లేకుండా ఉండేదేదో అది సత్యం. త్రికాలములంటే భూత భవిష్యత్ వర్తమాన కాలములు త్రికాలములు. అయితే ఇప్పుడు జగత్తు అంటే ఏవైతే మనకు ఇంద్రియ గ్రహింపుల ద్వారా వస్తున్నాయి, పోతున్నాయో అవన్నీ త్రికాలములలో మారుతున్నాయా, మారటం లేదా? మారుతున్నాయి. నిన్న మనకు ఒక దెబ్బ తగిలింది అనుకోండి. నిన్న ఉన్నంత నొప్పి ఇప్పుడు ఉంటుందా? ఈరోజు ఉందా? ఉండదు. నిన్ననేమో బాగా ఎక్కువగా ఉంది, ఈరోజు తగ్గింది, రేపు అసలు ఉండనే ఉండదు. దెబ్బ కూడా ఉండకుండా పోతుంది. అంటే అది కాలంతో పాటు వచ్చి పోయింది. ఏదైనా సరే ఒక మనసుకు ఫీలింగ్, ఈరోజు ఒక మనిషితో ప్రవర్తించాం మనం. మన ఫీలింగ్ ఎట్లా ఉంది, నిన్న ఎట్లా ఉందో ఇవాళ అట్లాగే ఉంటుందా? ఉండదు. అది మార్పు చెందుతుంది. సిచ్యుయేషన్ని బట్టి మార్చేస్తుంటారు మనిషి. ఫీలింగ్స్ అన్నీ మారిపోయేవే కదా. మళ్ళీ రేపు మారిపోతుంది. విషయాలు ఎట్లా ఉంటాయి? నిన్న ఒకటి ఏదైనా ఆనందాన్ని ఇచ్చింది, ఇవాళ అంతే ఆనందాన్ని ఇస్తుందా? ఇవ్వదు. రేపు అసలే ఇవ్వకపోవచ్చు, వదిలేస్తాడు వాడు దాన్ని. అంటే ఇవన్నీ ఏ ఇంద్రియ గ్రహింపులతో వచ్చే ఉన్నాయో అవన్నీ త్రికాలములకు బద్ధమై ప్రవర్తిస్తున్నాయి. ఇప్పుడు త్రికాలములలో కూడా మారంది ఏమిటి అంటే, ఇప్పుడు ముందు భూతకాలం అంటే నిన్న. అవునా? మనందరం నిన్నలో ఉన్నామా? నిన్న ఉన్నామా లేదా? నిన్నలోనే ఉన్నామా? నిన్న మనం అక్కడ ఉన్నప్పుడు నిన్న అది మనకు వర్తమాన కాలమా, భూతకాలమా? నిన్న వర్తమాన కాలం. ఈరోజు మనకేమిటి? వర్తమాన కాలం. రేపు అనేది ఇప్పుడు మాట్లాడుతున్నాం. మనం రేపులోకి వెళ్ళిన తర్వాత అది మనకేమవుతుంది? వర్తమాన కాలం. అంటే నేను ఎక్కడ ఉంటానో అది నిత్యవర్తమాన కాలం. భూతకాలం అనేది మనం ఇప్పుడు మాట్లాడుతున్నది. కానీ నిన్న మనకు వర్తమాన కాలమే ఉండింది. మనం ఎప్పుడు ఎక్కడ ఉంటామో అది వర్తమాన కాలమే. భవిష్యత్ కాలం అనేది ఊహ అసలు లేదు. అది మనం ఊహించుకుంటున్నాం. రేపేముంటుంది? రేపుకు రూపు లేదు కదా. రేపు మనం అందులో ఉన్నప్పుడు మనకు అది వర్తమాన కాలమే. మీకు అదేదో టైమ్ మెషిన్ సినిమా చూసారా?
ఒక టైమ్ మెషిన్ తయారు చేస్తాడు. అతను భూతకాలంలోకి వెళ్తాడు. మళ్ళీ తర్వాత భవిష్యత్తులోకి వెళ్తాడు. చూసారు? అది ఏదో ఒకటి. అది. దాంట్లో ఏమైంది? అతను టైమ్ మెషిన్‌లో తయారు చేసుకున్నది వర్తమాన కాలం. దాంట్లోంచి మనమేమంటాం పాస్ట్‌లోకెళ్ళాడు, భూతకాలంలోకి వెళ్ళాడంటాం. వెళ్ళిన తర్వాత అతనికి అక్కడ భూతకాలమా? వర్తమాన కాలమా? వర్తమానమే. మళ్ళీ ఇందులోకొస్తాడు. మళ్ళీ భవిష్యత్తులో కూడా వెళ్ళినట్టు చూపిస్తారు. కానీ అతను వెళ్ళినప్పుడు అతనికి అది వర్తమాన కాలమా? భవిష్యత్తా? అంటే నేనెప్పుడు నిత్య వర్తమాన స్వరూపం. దానికి త్రికాలాలు లేనే లేవు. నేనెక్కడుంటే అది వర్తమానమే. ఆ వర్తమాన కాలం ఎట్లా ఉంటుంది? నేను అన్న స్ఫురణ ఈ త్రికాలములకు కట్టుబడింది గనుక, ఇది కల్పాంతాలు దాటినా నేనెక్కడున్నా నేను అన్న స్ఫురణ నిత్య వర్తమానం. ఈరోజు ఈ విషయంతో గాదు, ఒక్క రోజుతో గాదు, ఒక సంవత్సరంతో గాదు, ఈ ఈ జన్మతో గాదు, యుగాలతో గాదు, కల్పాంతాలు దాటినా నేను అన్న స్వరూప స్ఫురణ ఎక్కడుంటుందో అది నిత్య వర్తమాన కాలం. దానికి త్రికాలాలు లేవు. అది సత్స్వరూపం. నేను సత్స్వరూపం. నేను అన్న స్ఫురణ ఏదైతే వస్తుందో అది సత్స్వరూపం. నేనెక్కడుంటే అది నిత్యవర్తమానం అవుతుంది గదా! అందుకే గదా దేహాంతర ప్రాప్తి అని వెనక చెప్పినప్పుడు, లోపల ఉన్న దేహికి కలుగుతున్న దేహాంతర ప్రాప్తి. దేహి లోపల ఒక్కడే. దేహం మారిపోతుంది. జస్ట్ బట్టలు మార్చుకున్నంత ఈజీగా. అంతే. అప్పుడు దేహం ఒకటే. బట్టలు మారుతాయి గానీ దేహం మారుతుందేమిటి? అంతే గదా! మేకప్ ఏదేసుకున్నా సరే మొహం ఒకటే ఉంటుందా లేదా? హెయిర్ స్టైల్స్ మారొచ్చు. మొహం ఒకటే ఉంటుందా లేదా? అంటే ఏ కలర్స్ మార్చినా సరే, డిజైన్స్ మార్చినా సరే దేహం అదే ఎట్లాగో, అట్లాగే నేను అన్న స్ఫురణ ఈ కాస్ట్యూమ్ ఎన్ని కాస్ట్యూమ్స్ మార్చినా సరే ఒకటే ఉంటుంది. ఎన్ని విషయాల్లో నువ్వు తిరుగాడినా సరే, విషయాలన్నీ ఏమో త్రికాలమునకు బద్ధమైనవి. త్రికాలములకు బద్ధం కానిది నేనన్న స్వరూపం సెల్ఫ్. దాని విలువ గుర్తించాలి. అదొక్కటే సత్. మిగతావన్నీ అసత్. అసత్ అయింది ఎట్లా ఉంటుంది? మనం వదిలేయటానికి విచారణ. ఎందుకు? ఏది జగత్తు, ఏది మిథ్య, ఏది సత్యం అని గుర్తించకుండా ఉన్న మన జీవితంలో ఏది ఎప్పుడూ ఉంటుందో దాన్ని గుర్తించటం కోసం ఈ సూత్రాలు. ఇప్పుడు మనకు అర్థమైంది ఏమిటి? విషయాలన్నీ మారిపోతున్నాయి. ఆ విషయాలతో తనను గుర్తించుకుంటే మారే విషయంతో తను బాధను పడాల్సి వస్తుంది. విషయం మారిపోయినప్పుడు తన స్వరూపం మారిపోయినంత బాధ అవుతుంది. అందుకే మనిషి ఒక్కొక్క విషయాన్ని దాటినప్పుడు ఎన్నో సార్లు బాధలను అనుభవిస్తాడు. ఫీలింగ్స్‌లో అప్స్ అండ్ డౌన్స్ అంటాం గదా మనము. ఎందుకొస్తున్నాయి ఇవంటే, ఆ సమయంలో ఆ విషయంతో తనను తాను ఐడెంటిఫై చేసుకొని ఉంటాడు. పూర్తిగా ఐడెంటిఫై చేసుకొని బ్రతుకుతాడు కాబట్టి అది అది పోతుంది. తప్పనిసరిగా పోతుంది. పోయినప్పుడు నా ఐడెంటిటీనే పోయినంత ఫీల్ అవుతాడు. అందుకు బాధపడతాడు మనిషి. ఇప్పుడు రెండవది చిత్ స్వరూపం. చిత్ స్వరూపం ఎటువంటిది? స్వప్రకాశం. ఇతర ప్రకాశం అక్కర్లేని స్వప్రకాశం చిత్ స్వరూపం. ఇతర ప్రకాశం అక్కర్లేకుండా అంటే, ఇప్పుడు ఉదాహరణకి ఇది ఉంది అన్నాను. ఎట్లా ఉంది అది? కనిపిస్తోంది కాబట్టి ఉంది. ఎట్లా కనిపిస్తోంది? దీపపు వెలుగులో కనిపిస్తుంది. దీపపు వెలుగు లేకపోతే అది ఉన్నా కూడా కనిపించదు. అవునా? అంటే దీన్ని మనం గుర్తించాలంటే దీపపు వెలుగు ఆధారమై ఉంది. ఇది స్వప్రకాశమైంది కాదు. ఇదే స్థానంలో ఒక చిన్న దీపం వెలిగించి పెట్టాననుకోండి ప్రమిదలో. ఆ దీపం చూడటానికి మళ్ళీ దీపం వేసుకోవాలా మనం? అక్కర్లేదు. ఆ దీపపు ఉనికిని, దాని ఉండుటను అదే వ్యక్తం చేస్తుంది. ఇతర ప్రకాశం దానికి అక్కర్లేదు. అట్లాగే ఇప్పుడు సూర్యుడిని చూడటానికి, అన్నిటిని చూడటానికి సూర్యరశ్మి కావాలి. సూర్యుని చూడటానికి టార్చ్ లైట్ వేయాలా? అక్కర్లేదు. అది స్వప్రకాశం అంటే సెల్ఫ్ ల్యూమినస్ బాడీ అంటాం కదా మనం. అట్లా అయింది చిత్ స్వరూపం. అంటే లోకంలో ఏది చూడాలన్నా తన ప్రకాశంలో తెలుస్తుంది. ఇప్పుడు ఇది దీపపు ప్రకాశంలో తెలుస్తుంది అన్నాం. కానీ దీని ఉనికిని గుర్తించటానికి కేవలం దీపపు ప్రకాశమే ఆధారమా? ఏం కావాలి? చూడ్చేవాడిని నేను ఉండాలి. ఇప్పుడు ఈ హాల్ ఉందనుకోండి. ఈ కుర్చీలు, బల్లలు, ఈ వస్తువులు ఏవేవి ఉన్నాయో అన్నీ ఉంటాయి. మనం ఎవ్వరం లేము ఇక్కడ. ఇవి ఉన్నవా లేవా? మనకు లేవు కాదు. మనం ఇక్కడ లేకపోతే ఇవి ఉన్నవా లేవా? లేవు.
అంటే ఏది ఉన్నా సరే, ఏది అది ఉంది అంటే గ్రహించేవాడి గ్రహింపులో ఉంది గానీ అది లేదక్కడ. మనం లేకపోతే మన గ్రహింపు దగ్గర తీసేసుకుంటే సృష్టి అంతా విలీనమవుతుంది. మరి ఇదంతా ఎట్లా వచ్చిందంటే నా గ్రహింపును అరువు తీసుకొని అది ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను కాబట్టి కూర్చొని ఏం చేస్తున్నాను? నాకు తెలుసు నేనున్నానని. దీనికి తెలుసా ఇది ఉందని? తెలియదు. దీనికి తెలిసిన నా ఉనికిని నేను అరువు ఇచ్చి ఇది ఉంది అన్నాను. అప్పుడు ఇది ఉంటుంది. నా ఎగ్జిస్టెన్స్‌ని అరువు తీసుకొని, అప్పు తీసుకొని ఇది ఉంటుంది. నేను అది విత్‌డ్రా చేసుకుంటే ఇది ఉండదు. ఇప్పుడు లోకమంతా ఉంది అంటే ఎట్లా ఉంది? మనం అల్లుకున్న లోకం ఈ జగత్తంతా. జగత్తంతా ఎట్లా అల్లుకున్నామంటే ఉంది, 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 ఉంది అని దానికి అరువు ఇచ్చేసి అల్లుకున్నాం. అల్లుకున్న తీగ ఎట్లా ఉంటుందంటే నిజాన్ని కప్పేస్తుంది. లోకంలో ఇప్పుడు తీగ మొక్కలు ఉంటాయి చూసారా? అవి ఎట్లా ఉంటాయి? ఉదాహరణకి మఠం పక్కన శ్మశానం ఉంటుంది. కరెంట్ పోల్ ఉంటుంది. శ్మశానం కదా హైలీ ఫర్టైల్ ల్యాండ్ అది. కాబట్టి అక్కడ ఏమవుతుంది ఒక వర్షం పడగానే మొక్కలన్నీ పిచ్చి పిచ్చిగా పెరిగిపోతుంటాయి. తీగలు ఈ మంచివి అసలు ఔషధ మొక్కలు అవి తిప్ప తీగలు అవి అనేటువంటివి అన్నీ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే ఆ కరెంట్ పోల్ని మొత్తం కప్పేస్తే అసలు కరెంట్ పోల్ అసలు ఆనవాళ్ళు కూడా కనిపించదు దానికి. అంతగా అది అల్లేస్తుంది. అది ముందు గనక మనకు కరెంట్ పోల్ అని తెలియకపోతే లోపల ఏముందో మనకి తెలియదు. అంత అల్లుకుంటుంది. ఆ అల్లుకున్న అదంతా ఇప్పుడు ఏం చేసింది? ఉన్న నిజ రూపాన్ని కప్పేసిందా లేదా? అట్లాగే ఈ జగత్తు ఉన్న సత్స్వరూపాన్ని అసత్స్వరూపం కప్పేస్తోంది. ఇప్పుడు ఏం చేయాలి దానికి? ఆ తీగనంతా తీయాలంటే ఏం చేయాలి? కట్ చేయాలి. ఎట్లా కట్ చేయాలి? ఎంత కష్టమో తెలుసా? ఆ తీగలు ఏం చేస్తాయి? టెండ్రిల్స్ వస్తాయి వాటికి. టకీ టకీ అని ఆధారాన్ని చూసుకొని చుట్టేస్తుంది అది. మనం వైర్లు కట్టి బైండింగ్ వైర్ వేసి చుట్టిన కంటే గట్టిగా ఉంటుంది అది. అంత బాగుంటుంది ప్రకృతి అరేంజ్మెంట్. అవన్నీ తీయాలంటే మనకెంతో కష్టం. సింపుల్‌గా ఏం చేయొచ్చు? మూలంలోకి వెళ్ళి దాని మూలం కోసేసామనుకోండి. అంత తీగ అంతా ఎండిపోతుంది. లాగి పరిస్తే వస్తుంది. ఇప్పుడు ఈ జగత్తంతా అసత్తైన జగత్తులో ఎట్లాగండి బ్రతికేది? అంతా నిజంలాగా కనిపిస్తుందంటే అందులోకెళ్ళి నీ గ్రహింపు తీసుకో. విత్‌డ్రా యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దట్. అది ఉంటుందేమో చూడప్పుడు. నో. ఏది ఉండదు. ఏది ఉండదు. సృష్టి లేకుండా చేయాలంటే సృష్టి ఏమి చేయక్కర్లేదు. నీ గ్రహింపు స్థానంలో అది ఉన్నది అని నువ్వంటే ఉంది. సంసారం ఉన్నది అని నువ్వంటే ఉంది. బాధ ఉన్నది అంటే నువ్వంటే ఉన్నది. ఏదైనా సరే విషయమైనా, ఫీలింగ్ అయినా, పదార్థమైనా, మనిషి అయినా, ఎవరైనా సరే నువ్వు అనుకుంటున్న నీ జీవితం ఏదో నువ్వున్నదంటే ఉన్నది. ఆ అనే ఉనికికి ఆధార స్వరూపం నేను. నేను ఈ సోర్స్. ఈ సోర్స్ నుండి సృష్టి వస్తుంది. సోర్స్ లేకుండా సృష్టి రావటం లేదు కదా! ఇది స్వప్రకాశం. ఇప్పుడు లోకంలో ఎవరినైనా తెలుసుకోవాలంటే మీకు ఆధారం కావాలి కదా! కంటి చూపు ఉండాలి. బయట ఇంద్రియాలన్నీ కావాలి. మనం గుర్తించాలి. ఇదంతా ఉంటుంది. నిన్ను నువ్వు తెలుసుకోవడానికి, నేనున్నానన్న మీ స్ఫురణ, ఫీలింగ్ తెలియటానికి ఏం కావాలి? ఈరోజు వీడు చెప్పి ప్రవచనాల్లో చెప్పినందుకు మీకు తెలుస్తుందా? మీకు ముందే ఉందా? ఈ పదాల్లో తెలియకపోవచ్చు. కానీ ఎవరికైనా నేనున్నానని తెలుస్తుందా లేదా? తెలుస్తుందా లేదా? దానికి ఇతర ప్రకాశం కావాలా? ఇంకెవరైనా చెప్పాలా? నేనున్నానో లేదో నువ్వు చెప్తే నాకు తెలుస్తుందా? తెలియదు. స్వప్రకాశం నేనున్నా. ఐ ఎగ్జిస్ట్. దాని తర్వాత ఏదన్నా అవుతుంది. ఇది స్వప్రకాశం. ఇది సత్స్వరూపం. దీని తర్వాత వచ్చేవన్నీ అల్లుకునేవన్నీ అసత్స్వరూపం. మూడవది ఆనందం. ఆనందం అంటే నది సమృద్ధౌ ధాతు. అకంప్లిష్మెంట్. ఇక్కడ ఆనందం అంటే సమృద్ధి లోటు లేని స్వరూపంగా ఉండాలి. లోకంలో అన్ని బంధాలన్నీ కూడా లోటుతో ఉన్నవే. ఎందుకంటే దీన్ని ఒక ఉపమానం చెప్తుంది బృహదారణ్యకోపనిషత్తు. ఏం చెప్తుందంటే ఒక ప్రేయసీ ప్రియులు కౌగిలించుకున్నప్పుడట వాళ్లకు ఈ లోకంతో సంబంధం ఉండదు. వాడి కన్ను వెన్ను కానడు, ఇంకేం తెలియదు. అట్లా ఉన్న ఆ పరిస్థితిలాగా జీవబ్రహ్మైక్యం అని చెప్తుంది. అట్లా ఉన్న బంధమైనా సరే కాసేపటికి వదిలేస్తారా వదిలేరా ఇద్దరు? చెప్పండి. వదిలేస్తారా లేదా? పేడైపోతుంది. ఆనందము సమృద్ధి అందులో లేదు. వదిలేస్తాడు. వదిలేశాడంటే దాని నుండి ఆనందం రావటం లేదు. ఆ తర్వాత తల్లి పిల్లలు చాలా అనుబంధం, లోకంలో చెప్పే పవిత్రమైన బంధంలో ఇదొకటి. అది ఎప్పటికి అట్లాగే ఉంటుందా? పోతుంది. భావాలు తేడా వస్తున్నాయా లేదా? పోతుంది. అది కూడా పోతుంది.
అంటే సమృద్ధి అనేది బయట ఏ విషయం నుండైనా తనకొస్తుందా? రావటం లేదు. రావటం లేదని ఒకసారి అర్థమైన తర్వాత అదే సత్యం అంటాడా ఎవరైనా? తానుండుటలో తనకెప్పుడైనా లోటొస్తుందా? ఒక ఉపమానం చెప్పుకున్నాం మనం ఇదివరకు గూడా ఏం చెప్పాము? ఊరి కారిపోదు, ఊరక ఎండిపోదట లాలాజలం. లాలాజలం నోట్లో ఎట్లా ఉంటుంది? ఊరి కారిపోదు, కిందికొచ్చేయదు. కానీ ఊరకుండా ఎండిపోతుందా నోరెప్పుడైనా? ఎప్పుడు తడిపి ఉంచుతుంది. ఎంత కావాలో అంత తడిపి ఉంచుతుంది. అట్లాగే ఉనికి గూడా ఊరి కారిపోదు, ఊరక ఎండిపోదు. ఇది సమృద్ధి. ఎప్పుడూ ఉంటుంది. దానికి లోటు రాదు. నేను ఉండుటకు లోటు రాదు. నేను కష్టపడొచ్చు. కానీ నేను ఉండుటకు లోటైతే రాదు. కానీ నేను ఉండకుండా పోను. కష్టం వచ్చింది అంతే. కష్టం వచ్చింది, పోతుంది. ఇది సమృద్ధి స్వరూపం. ఈ 3 లక్షణాలు ఉంటే అది సత్స్వరూపం. లేకపోతే అది అసత్స్వరూపం. ఈ 3 లక్షణాలున్న సత్స్వరూపము ఎప్పుడు కూడా ఉండకుండా పోదు. అది ఈరోజు చెప్తుంది. సతః అభావః న విద్యతే. ఈ 3 లక్షణాలు లేని జగత్స్వరూపము ఇప్పుడు లేదు, ఎప్పుడు లేదు. అది తాత్కాలిక భ్రాంతి అది. తాత్కాలిక భ్రాంతే అది. దాని నుండి మనకేదో పొందుతున్నాం అనుకోవటం భ్రాంతి. అది పట్టుకొని మనం ఆధారం అనుకొని దాన్ని పట్టుకొని నిలబడ్డాం. అదేమో కాసేపటికి మాయమైపోతుంది. మనకేమవుతుంది? ఆధారం పోతుంది. కనుక ఈ 3 లక్షణాలు ఉంటేనే సత్స్వరూపం. అది లేనిది అసత్ అని గుర్తించిన తర్వాత మరి ఇప్పుడు ప్రాక్టికల్‌గా జీవితంలో ఎట్లా చేయాలి? అంటే ప్రాక్టికల్ స్థానంలో మనం ఈ శ్లోకాన్ని దర్శనం చేయగలం. ఏది సత్, ఏది అసత్ అని గుర్తించటం. దానికి మనం మళ్ళీ ఒక క్రమాన్ని చెప్పుకుందాం. ఇదివరకు కూడా చెప్పుకున్నాము. కానీ ఇప్పటి నుండి ధారణ చేయాలి. ఎందుకంటే ఈ పదాలన్నీ మళ్ళీ భగవద్గీత శ్లోకాల్లో మళ్ళీ మళ్ళీ రాబోతున్నాయి కాబట్టి జీవుడు ప్రవర్తన స్థానంలో ఉన్నాడు. అంటే ఈ సృష్టి జరిగితే జీవుడు ప్రవర్తన చేయాలి ఇక్కడ. ఆ ప్రవర్తన చేసేది దేనికోసం? పోయినసారి మనం చెప్పుకున్నాం. తనను తాను గుర్తించటం కోసమే అవకాశంగా ఈ దేహం వచ్చింది. అది ప్రవర్తన. ప్రవర్తన 3 స్థాయిల్లో ఉంటుందట. 3 స్థాయిలు ఏమిటి అంటే ఒకటేమో క్రియాస్థానం. క్రియలంటే బయట చేసే అన్ని పనులు క్రియలే. అందరం ఎప్పటికీ పని చేస్తూనే ఉంటామా లేదా? బయట కాళ్ళతో నడక కానీ, బయట చేత్తో ఏదైనా పట్టుకొని ఇవ్వటం, తీసుకోవటం ఇవన్నీ కూడా క్రియలే. మనం బయట చేసే అన్ని పనులు క్రియలే. ఈ క్రియలు ఎట్లా ఉంటుంది క్రియ అంటే? ఉదాహరణకి మనం ఒక పెన్ను పట్టుకొని రాస్తున్నాం. కాగితము క్రియ మనకు భౌతికంగా స్థూలంగా కనిపిస్తుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి కష్టపడాల్సిన అవసరం ఏం లేదు మనకు. భౌతికంగా కనిపిస్తుంది కాబట్టి. ఇప్పుడు ఒక పెన్ను పట్టుకొని రాస్తున్నాం కాగితం మీద. ఇది క్రియ. ఒక క్రియ. బయటంతా క్లియర్‌గా కనిపిస్తుందా లేదా? చెయ్యి ఉంది, పెన్ ఉంది, పేపర్ ఉంది. రాయటం అనే క్రియ జరుగుతుంది. ఇది ప్రవర్తన యొక్క ఒక స్థూల రూపం. ఇప్పుడు దీనికంటే లోపలగా దగ్గరగా ఏముంటుంది? ఇంద్రియం నందు ప్రవర్తన ఒకటి ఉంటుంది మనకు. దాన్ని ఏమంటారు? చేష్టాస్థానం అంటారు. ఏమంటారు? ఇంద్రియ ప్రవర్తన చేష్టాస్థానం. బయట చేసే పని క్రియాస్థానం. చెప్పండి. బయట చేసే పని క్రియాస్థానం. ఇంద్రియ ప్రవర్తన అంటే ఇప్పుడు ఇక్కడ రాయటం అనే ఉపమానంలో చేయి పట్టుకొని రాస్తుంది అన్నాం మనం. చేతి యొక్క పట్టు ఆ రాయటం అనేది అక్కడ చేతిలో తెలిసే గ్రహింపు చేష్టాస్థానం. అంటే ఇంద్రియములు చూస్తుంది అన్నప్పుడు కంటిలో చూపు అనే ప్రక్రియ చేష్టాస్థానం. చెవి వింటుంది అన్నప్పుడు వినికిడి అనే ఆ శబ్దం వినికిడి చేష్టాస్థానం. కాళ్ళు నడుస్తున్నాయంటే కాళ్ళకు నడక, కాళ్ళ యందు చేష్టాస్థానం. బయట భౌతిక నడక స్పేస్ చూపించిందేమో క్రియాస్థానం. ఇది మనకు అర్థమైంది. ప్రవర్తన ఇప్పుడు ఇక్కడ ఉంది. మళ్ళీ ఇంకొకటి ఏమిటి అంటే దానికంటే లోతుగా కర్మస్థానం ఒకటి ఉంటుంది. కర్మ అంటే ఏమిటంటే ఉనికిని చైతన్యవంతం చేసుకొని మనము బయటికి ప్రవర్తించటం కర్మస్థానం. అంటే ఇప్పుడు పిల్లి గోడ దూకింది అనుకోండి. గోడ దూకితే తనను తాను చైతన్యవంతం చేసుకొని దూకుతుందా? లేకుండా దూకుతుందా? కుక్క అరుస్తుంది అనుకుందాం. తనను తాను చైతన్యవంతం చేసుకోకుండా ఉంటుందా? చేసుకుంటుంది. ఇప్పుడు పులి క్రూరంగా గర్జిస్తుంది. అప్పుడు కూడా తనను తాను చైతన్యవంతం చేసుకోకుండా ఏ ప్రవర్తనైనా ఏ జీవైనా చేయగలదా? చేయలేదు. అంటే అన్నిటికీ మూలంగా ఏముంది? వెనుక కర్మస్థానం ఏమిటి? తన ఉనికి తాను చైతన్యవంతం చేసుకోవటం. ఇది కర్మస్థానం. ఈ 3 స్థానాలలో ప్రవర్తన జరుగుతుంది.
అయితే ఈ 3 ఒకటి తర్వాత ఒకటి జరుగుతాయా? ఒకేసారి అన్నీ జరుగుతాయా? ఇప్పుడు పెన్ను పట్టుకొని రాస్తున్నాను అన్నాను. నా ఉనికిని చైతన్యవంతం చేసుకోవటము, పెన్ను పట్టుకునే ఆ పట్టు, బయట రాయటం అనే క్రియ అన్నీ ఒకసారి జరుగుతున్నాయా? వేరే 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 ఒక్కసారే జరుగుతాయి. నువ్వేం గుర్తిస్తావో చెప్పు అంటుంది సృష్టి. జరిగేటప్పుడు అంతా అన్నీ ఒకేసారి జరుగుతున్నాయి. నువ్వేం గుర్తిస్తావు అని సృష్టి అడుగుతోంది మనని. సామాన్య మానవులందరూ ఏం గుర్తిస్తారు చెప్పండి? ఎక్కడ బతుకుతారు? క్రియలో బ్రతుకుతారు. క్రియలే గదా! మన వ్యవహారం అంతా క్రియలే గదా! ఏం జేశావు? ఏం జేస్తున్నావు? ఫోన్ ఎత్తితే చాలు ముందు అడిగే ప్రశ్న ఏం జేస్తున్నావు? ఏం జేయట్లే. ఉన్నానంటే ఉండటం సరిపోదు. మనకేమన్నా చేస్తూ ఉండాలి. అంటే క్రియయే జీవితం అయిందిప్పుడు. అంతేనా? క్రియాకలాపాలు ఇవన్నీ. ఏం కలాపాలు? క్రియాకలాపంలో బ్రతుకుతారు. క్రియ సత్తా, అసత్తా చెప్పండి? కాన్ఫిడెంట్‌గా చెప్పండి. హ్మ్. అసత్తా? ఎందువల్ల అసత్తయిందది? హ్మ్. 2 మనం ఆపేస్తే ఆగిపోవటం అనేది దానికి స్వప్రకాశం లేదని. రెండోదేమిటి? అది 3 కాలాల్లో ఉంటుంది గానీ 3 కాలాల్లో ఒకేసారి ఉండదు గాబట్టి. అంటే త్రికాలములకు కట్టుబడేది గనక. ఒకసారి ఉంటే మళ్ళీ తర్వాత ఉండదు గాబట్టి క్రియ అసత్ స్వరూపం. ఇప్పుడు ఇంద్రియ చేష్ట సత్తా, అసత్తా? కొంచెం ఆలోచించి. హ్మ్. అసత్తేనా? ఇంద్రియ చేష్ట ఎటువంటి అసత్ అంటే క్రియ లాంటి అసత్ కాదది. ఎందుకంటే ఇప్పుడు దేహం ఉంది. దేహం మామూలుగా ఉన్నప్పుడు మనకు వినికిడి శక్తి, స్పర్శ జ్ఞానం అవన్నీ మన కాన్షియస్‌గా ఉన్నాయా? ఉంది, మనకుంది. చేతికి పట్టు, కాళ్ళకి పట్టు అవన్నీ ఉన్నాయి. కానీ మనం కాన్షియస్‌గా ఉన్నామా అవన్నీ ఉన్నాయని? లేదు. ఇప్పుడు చల్లగాలి వీచిందనుకుందాం. చల్లగాలి వీచినప్పుడు ఆ స్పర్శేంద్రియం ఏం చేస్తుంది? చల్లదనాన్ని తీసుకుంటుంది అన్నాం మనం. చల్లగాలిని తీసుకున్నావా? నీ స్పర్శేంద్రియ జ్ఞానాన్ని గుర్తించావా? అప్పుడు చైతన్యవంతమైన నీ ఉనికిని గుర్తించావా? అందరూ చల్లగాలి తీసుకుంటారు అంతే. స్పర్శేంద్రియం గురించి ఏం ఆలోచించరు. అంతేనా? గాలి చల్లగా ఉంది ఎంజాయ్. ఎంజాయ్ చేయటం అంటే అంతే గదా! క్రియను ఎంజాయ్ చేస్తాడు వాడు అందుకని. పోనీ నా స్పర్శ జ్ఞానాన్ని నేను ఆనందిస్తున్నాను అనుకున్న వాడైతే, స్పర్శ జ్ఞానం గాలి లేనప్పుడు గూడా ఉందా లేదా? ఉందా లేదా? తనకు ఆ తేజస్సు ఎప్పటికీ ఉంది. గాలొచ్చినప్పుడు ఇది యాక్టివేట్ అయిందని అన్నాం మనం. కానీ ఈ స్పర్శ జ్ఞానం గాలి లేనప్పుడు గూడా ఉంది అంటే, దేనివల్ల ఆ స్పర్శ జ్ఞానం ఇంద్రియానికి ఉంది? ఆ చర్మానికి ఆ ఇంద్రియ తేజస్సు ఎందుకుంది? ఉనికి ఎప్పుడూ చైతన్యవంతం అయ్యే దేహంలో ఉంది కనుక, దేహం చైతన్యవంతమైన లైవ్ బాడీ, ఫంక్షనల్ బాడీ గనుక, మనం ఎప్పుడూ ఏవి ఇప్పుడు శబ్దం రానప్పుడు కూడా నాకు వినికిడి శక్తి ఉంది. శబ్దం వచ్చినప్పుడు యాక్టివేట్ అయినట్టుగా అనిపిస్తుంది. అంతేగాని ఉనికి చైతన్యవంతమై ఎప్పుడూ శబ్దం అంటే ఎట్లాగంటే, ఇల్లంతా కట్టిన తర్వాత వైరింగ్ అంతా ఉన్నప్పుడు కరెంట్ పాస్ అవుతూనే ఉంటుంది. స్విచ్ ఏసినప్పుడు మాత్రమే మనకు ఆ అప్లయన్స్ పనిచేస్తుంది. ఫ్యాన్ గాని, లైట్ గాని. అంతేగాని కరెంట్ ఎప్పుడు ఉంటుందా? ఉండదా? ఉంటుంది. ఇప్పుడు ఆ తేజస్సు దీపానికి ఎప్పుడూ ఉంది. అంటే ఈ ఇంద్రియ చేష్ట సత్స్వరూపముతో ధారణ చేసిని అసత్ అనేది ఏదైతే మనం క్రియగా వచ్చిందో అప్పుడు ఇది యాక్టివేట్ అయినట్టు అనిపిస్తుంది. పూర్తి అసత్ స్వరూపం అనలేము దాన్ని. అందుకే ఇంద్రియానికి 2 స్పర్శలు బాహ్య స్పర్శ, అంతఃస్పర్శ 2 ఉన్నాయని మనం చెప్పుకున్నాం. ఇంద్రియ చేష్ట అటువంటిది. ఇప్పుడు ఉనికి చైతన్యం సత్తా, అసత్తా? ఇంతసేపు పదానికి సత్‌కి చెప్పిన 3 క్వాలిటీస్ ఉనికి చైతన్యానికి ఉన్నాయా లేదా? ఉనికి చైతన్యం ఎప్పుడైనా లోటొస్తుందా దానికి? పవర్ సప్లై ఆగిపోతుంది. అలాంటివేమన్నా ఉన్నాయా? జనరేటర్ పెట్టుకోవాలి లాంటివేమన్నా ఉన్నాయా మనకు? హ్మ్. నీరసం వచ్చినా సరే దేహానికి ఉనికిని చైతన్యవంతం చేయొచ్చు. దేహం నీరసంగా ఉండొచ్చు. దేహానికి ఫ్యూయల్ తిండి కాబట్టి 2 రోజులు ఉపవాసం చేస్తే దేహం నీరసం వస్తుంది. కానీ ఉన్నానన్న ఉనికికి నీరసం వస్తుందా? రాదు. అది అది బయటికి వ్యక్తం అవ్వడానికి ఈ మీడియం పనిచేయదు అంతేగాని, ఉనికి చైతన్యవంతం అవ్వటానికి లోటెప్పుడు లేదు. దానికి ఇంకేదైనా ప్రకాశం గావాలా? అక్కర్లేదు.
ఎప్పుడైనా ఉండకుండా పోతుందా? ఉండదు. దేహం ఉన్నా లేకపోయినా ఉంటుంది ఉనికి చైతన్యం. అంటే ఈ 3 స్థానాల్లో సత్ అయినది కర్మ సత్స్వరూపం. కర్మ అన్న పదము ఎంత గొప్ప విశేషం అంటే రాబోయే అన్ని శ్లోకాల్లో కర్మ గురించే వస్తుంది. భగవద్గీత అంతా కర్మ మీద ఎక్కువగా చెప్పింది కనుక ఆ కర్మ పదాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనిషి మరి ఇప్పుడు ఎట్లాగండి అన్ని క్రియాకలాపాలు అన్నీ అసత్స్వరూపమే గదా! మరి సత్ ఎట్లా మనకొచ్చేది? ఎట్లా బ్రతికేది ఈ లోకంలో అని అడిగితే ఒక ఉపాయం ఉంది దానికి. ఆ ఉపాయం ఏమిటంటే మనం ఎక్కడ ఏ ఇంద్రియంతో పని చేస్తున్నా సరే ఆ పని తాత్కాలికం క్రియ అసత్. కానీ దానికి ఆధారమై ఉన్నదేమిటి? క్రియ జరగాలంటే వెనక కర్మ ఉండాలి. ఉనికి చైతన్యవంతం అయితే తప్ప నేను రాయలేను. ఎట్లాగైతే పిల్లి ఉనికి చైతన్యవంతం చేసుకుంటే గాని గోడ దూకలేదన్నామో, నేనే ప్రవర్తన చేస్తున్నా సరే, ప్రవర్తన తాత్కాలికం అంటే బయట క్రియ తాత్కాలికం కావచ్చు. కానీ అక్కడ ప్రవర్తిస్తుంది ఆ సమయంలో నా ఉనికి చైతన్యమే గాని క్రియ గాదు. క్రియ నా ఉనికిలో ప్రకాశిస్తుంది. నా ఉనికి చైతన్యం సత్స్వరూపం. కాబట్టి జీవితం అంతా మనం చేసే ప్రవర్తనలన్నిటిలో గుర్తించగలిగింది ఏమిటి? ఐ యామ్ లైవ్. నా ఉనికి చైతన్యాన్ని గుర్తించుకుంటూ నేనున్నా. అప్పుడే నేను ప్రవర్తిస్తున్నాను. లేకపోతే ప్రవర్తించలేను. ఇది గుర్తించటం సాధనలో చాలా ముఖ్యమైన అంశం. ఎందుకు? బయట చేసే పనేం ఆగదు. ఈరోజు జ్ఞానం వచ్చేస్తే మనిషి ఏమైనా పని చేయకుండా ఉంటాడనుకుంటున్నారా? ఏమి ఉండడు. అదే దేహం, అదే స్థితిగతులు అన్నవే ఉంటాయి. కానీ ఇదివరకేమనుకున్నాడు? బయట క్రియా జీవితమే సత్యం అనుకున్నాడు. దానికోసమే కృషి చేస్తున్నాడు. దాన్ని బాగు చేయాలనుకుంటున్నాడు. దాంతోనే సత్యం అనుకొని బ్రతుకుతున్నాడు. అన్ని ఫీలింగ్స్ అవే అక్కడే సత్యం అనుకున్నాడు. ఇప్పుడేం తెలుసుకుంటున్నాడు? అవన్నీ వచ్చిపోయేవి. పాసింగ్ క్లౌడ్స్. నేను ఉన్న స్వరూపం. నేను ఆకాశ స్వరూపం. అవి క్లౌడ్స్ వస్తుంటాయి, పోతుంటాయి. ఆకాశం వచ్చిపోతుంటుందా? ఆకాశం అంటే స్పేస్. స్పేస్ ఎప్పుడూ ఉంటుంది. అది అవకాశాన్ని ఇస్తుంది అన్నిటికి. అన్నీ వచ్చిపోతుంటాయి దాంట్లో. ఇప్పుడు ఎప్పుడైతే ఈ దృష్టితో జీవితాన్ని చూస్తున్నాడో తనతో పోల్చుకోవటం అంటే ఉన్న తన సత్స్వరూపంతో పోల్చుకోవటం. ఇది తనకు స్వతసిద్ధమైంది. ఇప్పుడు ఏమో చేసి కొనుక్కోవాల్సింది కాదు. మీరు తపస్సు చేసి సాధించాల్సింది కాదు. సాధించవలసింది దృష్టి భేదం అంతే. జీవితాన్ని ఇంకొక కోణంలో చూడటం. ఇప్పుడు ఇట్లా మార్చుకున్న సాధకుడికి ప్రతి ప్రవర్తన ఇప్పుడు ఈ క్రియాభావంతోనే బ్రతికితే ఏమవుతుంది? నష్టమేమిటి? చెప్పండి చూద్దాం పోనీ. క్రియలే సత్యం అనుకు బ్రతికితే ఇప్పుడు నష్టమేమొచ్చింది? హ్మ్? హ్మ్? అట్లా బ్రతికితే ఇప్పుడు ఏమైంది? అందరు తెలియకుండా బ్రతుకుతున్నారు లోకంలో. ఏమైంది? ఇప్పుడు ఎందుకు తెలుసుకోవాలి మనం? ఏమైంది ఇప్పుడు లోకానికి ఏమొచ్చింది చెప్పండి? ఆది వ్యాధులు వచ్చినాయి దానికి. దేహానికి వ్యాధులు, మనసుకు ఆది. ఆది అంటే మనసుకు వచ్చే రోగం. మనుషులందరూ భారంగా జీవితాన్ని గడపటంలా? గడుపుతున్నారా లేదా? జీవితం భారమయింది అని అవుతోందా లేదా? ఎంత ఉత్సాహంగా మొదలుపెట్టినా తర్వాత ఏమవుతుందది? భారమై వదిలేస్తున్నాడు. కష్టతరమైంది జీవితం, బరువవుతోంది దానికి. ఆ బరువు ఏం బరువది? దాన్ని క్రియను సత్యమని మోయలేని బరువది. అందుకే ఏం చేశాడు? అన్నిటిని వదిలేశాడు. అన్నిటిని వదిలేశాడా లేదా? పట్టుకున్న ప్రతి విషయాన్ని వదిలేశాడా లేడా? కావాలన్న అన్నిటిని వదిలేశాడా లేదా? అన్నిటిని ఎన్నన్నా చూసుకోండి మీరు. ఈరోజు కావాలన్నవన్నీ వదిలేశాడు మనిషి. కానీ భ్రాంతి ఏమిటంటే వదిలేసిన సంగతి వాడికి తెలియలేదు. భారం అట్లాగే మిగిలిపోయింది. గుర్తించటంలో ఇంత తేడా వస్తుందంటే జ్ఞానం, ఎరుక. జ్ఞానంతో బ్రతకటం జీవితాన్ని మార్చేస్తుంది. అదే క్రమం ఉంటుంది. కానీ జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానాన్ని నిలపాలంటే ఏం కావాలి? అది సత్యం కాదని తెలియాలంటే ఏం చేయాలి? సాధన చేస్తే ఆ స్వరూపం అర్థమవుతుంది. లేకపోతే ఇప్పుడు మాట వరుసకు మీకు అందరికీ బుద్ధికి అర్థమై ఉంటుంది. అంతేనా? అన్నిటిని అర్థం చేసుకునేది ఎవరు? బుద్ధి. బుద్ధి ఎట్లా అర్థం చేసుకుంటే? బై లాజిక్. అన్నిటిని ఎట్లా అర్థం చేసుకుంటారు మనుషులు? బై లాజిక్. నాట్ బై ఎక్స్పీరియన్స్. అంతేనా? లోకంలో అన్ని సబ్జెక్ట్స్ లాజిక్‌తోనే అర్థం చేసుకుంటాడు. ఇది కూడా లాజిక్‌కి అర్థమవుతుంది.
చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. బాగా తెలివున్న వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది. అయితే మాత్రం ఏమైంది? తేడా ఏం రాదు. కానీ అది ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి. ఎక్స్‌పీరియన్స్ అవ్వాలంటే సాధన చేత. అంటే కర్మ జీవితాన్ని గడపాలి గానీ, క్రియా జీవితాన్ని కాదు గనుకనే మనం అందరూ లోకంలో క్రియా, చేష్ట, కర్మ అని 3 ఏం చెప్పరు. కర్మలంత అంటారంతే. అది గూడా కర్మగానే జరుగుతోంది గాబట్టి. ఆ కర్మను భగవద్గీత ఆచరించమంటుంది. కర్మణ్యేవాధికారస్తే తర్వాత అన్ని కర్మ మీద వస్తాయి గదా! ఆ కర్మను ఆచరించమంటుంది. ఏ కర్మ? బయటేమనుకుంటాడు ఎవరి పని వాడు జేసుకోవడం కర్మ అనుకుంటుంటారు మనుషులు. ఆ కర్మను గాదు చెప్పింది. ఏ కర్మను ఆచరించాలి? ఉనికి చైతన్యాన్ని గ్రహించే తన కర్మను ఆచరించాలి. ఆ ఆచరించిన రోజు ఏమవుతుంది? ఈ ఈ ఎంత భేదం ఉంటుందంటే, ఒక దృశ్యాన్ని నేను చూస్తున్నాననుకోండి. ఇప్పుడు ఈ దృశ్యము, నా దర్శనం 2 ఉన్నాయా? లేవా? ఇది దృశ్యం. వెనుకేముంది? ఉందనటానికి నా దర్శనం ఉంది. ఇప్పుడు దృశ్య దర్శనం జరిగింది. ఈ దృశ్యం లేకుండా నా దర్శనాన్ని నేను చూడగలిగితే దర్శనం అవుతుంది. దర్శనానికి దృశ్యంతో పని లేదు. ఏమి ఉండనక్కర్లేదు. నా దర్శన స్వరూపం నాకు చూసే శక్తి తెలియాలంటే ఏదైనా ఉండాలా? ఇప్పుడు మీరు చీకటిగా ఉన్న గదిలోకెళ్లారు. మీకేం కనిపించదు. అక్కడేమైనా ఉన్నా గూడా. మీకు కంటి చూపుంది. అక్కడ వస్తువులున్నాయి. అయినా ఏం కనిపించదు. అంత మాత్రం చేత చూపు కోల్పోతారా మీరేమన్నా? చెప్పండి. కోల్పోరు. తన దర్శన స్వరూపం పోదు. దృశ్యం ఉన్నా లేకపోయినా. దృశ్యం ఉంటే యాక్టివేట్ అయ్యి కనిపిస్తుంది మనకు. లేకపోయినా తన దర్శనం ఉంది. ఎవరైతే బయట దాని మీద ఆధారపడకుండా జీవితాన్ని గడపటం మొదలుపెడతాడో, వాడు సత్ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు. లేకపోతే సత్, అసత్ అన్న 2 విషయాల మధ్యలో డైలమాలో, కన్‌ఫ్యూజన్‌లో ఉంటాడెప్పటికి. ఏది సత్తో తెలియదు, ఏది అసత్తో తెలియదు. లోకం గూడా సత్యంగానే కనిపిస్తుంది. నేను గూడా సత్యంగానే కనిపిస్తుంది. లోకం గూడా అసత్యంగానే కనిపిస్తుంది. నేను గూడా అసత్యంగానే కనిపిస్తాను. నాకు గూడా క్లారిటీ లేదు గదా! ఉన్నానా? లేదా? ఏదో మాట వరుసకు చెప్తే నేను వీడు అంటుంటే సరే మీరు ఉన్నానంటున్నారు కానీ, ఉన్నాడో లేడో వాడికేం తెలుసు? తెలియకుండా బ్రతుకుతాడు. ఆ తెలియకుండా ఉండకుండా తెలిసిన జీవితం గడపటానికే ఈ తత్వదృష్టి. ఈ తత్వదృష్టి మనం ఎట్లా తెలుసుకోవాలంటే దీనికి ఒక స్వతసిద్ధత ఎట్లా ఉంటుందంటే, లోకంలో మీకందరికీ ఆనందం తెలుసా లేదా? ఈ ఈ ప్రశ్న మనం ఇదివరకు గూడా వేసుకున్నాం. ఆనందం తెలుసా? తెలియదా? హ్మ్. తెలుసు. మీకు రుచి తెలుసు కదా! దాని టేస్ట్ తెలుసు. కానీ మనం అయినా ఆనందం కోసం వెతుకుతున్నాం. ఎందుకు? అది ఇప్పుడు లేదు గాబట్టి. సింపుల్‌గా ఎందుకు వెతుకుతాం? ఇప్పుడు లేదు గాబట్టి వెతుకుతున్నాం. మనకు దాని రుచి తెలుసు. ఎవరికి తెలుసు? అందరి ప్రాణులకి తెలుసు. ఎప్పుడో ఒకసారి ఆనందం వచ్చే ఉంటుంది గదా! తెలుసు. కానీ అయినా ఇంకా మనం దాని కోసం వెతుకుతున్నాం. అంటే మనము ఏ ప్రయత్నం చేస్తున్నామో అది మనకు తెలుసు ఇప్పుడు లేదు. ఎందుకు అది దొరకటం లేదు? ఎంత వెతికినా. ఇంతవరకు ఈ భూమి మీద ఎంతమంది ప్రాణులొచ్చాయో, ఎంతమంది మనుష్యులొచ్చారో అందరూ అదే వెతుకుతున్నారా లేదా? హ్మ్. ఏమిటి? ఆ! బయట వెతుకుతున్నారు. లోపల వెతకటం లేదు గాబట్టి. దాని సోర్స్ తెలుసుకోవటం లేదు. ఎట్లా ఉంటుందంటే ఒక కుక్క కథ చెప్తారు. కుక్క ఏం చేసిందట మాంసపు కొట్టు దగ్గర నిలబడిందట. ఒక ఎముక కింద పడిందట. ఆ ఎముక తీసుకొని పరిగెత్తుకొని పోతుందట. ఎందుకని? వేరే కుక్కలన్నీ వెంటబడి ఈర్ష్యపడతాయి గదా! దానికి ఎముక దొరికిందని. అని అది పరిగెత్తుకొని దూరంగా వెళ్లి కూర్చొని దాన్ని ఆస్వాదిద్దాం అనుకుంటుందంట. మరి ఎముకలో రక్తం ఉంటుందేమో వీడికి తెలియదు. ఆ కథల వల్ల తెలుస్తుంది గానీ, ఆ ఎముక నుండి రక్తం వస్తుందట దాన్ని నాకుతూ ఉంటే వాడికి. అది చాలా ఎంజాయ్ చేస్తుందట దాన్ని. కాసేపటి ఇంకా వేరే కుక్కలన్నీ దాని వెంటబడి కాస్త దూరంగా కూర్చొని ఈర్ష్య గూడా పడుతున్నాయట. దీనికి ఎముక దొరికిందనుకోని. తర్వాత కాసేపటికి ఏమైంది? ఆ రక్తం రావటం వస్తూనే ఉంది గానీ, దానికి దవడ నొప్పి పుట్టిందట. దవడ నొప్పి పుడితే అది ఆలోచించింది. ఈ రక్తమైతే వస్తూనే ఉంది. కానీ దవడ నొప్పి పుట్టిన తర్వాత దానికి ఛీ అని వదిలేసిందనమాట. వదిలేసినప్పుడు అప్పుడు దానికి ఇంకా రక్తం వస్తూనే ఉంటుంది గదా! అప్పుడు దానికి అర్థమైంది. ఇంతసేపు వస్తున్న రక్తము ఎముక నుండి రావటం లేదు. తన దవడ నుండి వస్తుంది. తన దవడ నుండొచ్చిన రక్తాన్ని ఎముక నుండొస్తుందన్న భ్రాంతిలో దాంతో కాసేపు ఆట ఆడుకుంది. ఆ తర్వాత నొప్పి తెలిసినప్పుడు ఏం చేసింది? దాన్ని పారేసింది. ఇప్పుడు అట్లాగే లోకంలో అందరూ గూడా విషయం నుండి ఆనందం వస్తుందనుకోని దాంతోని పట్టుకొని ఉంటారు. కాసేపటికి ఏమవుతుంది? ఆ ఆనందం
బాధగా పరిణామం చెందుతుంది. ఆ పరిణామం చెందినప్పుడు వాడు ఆ విషయాన్ని వదిలేస్తాడు. అప్పుడు వాడికి అర్థమయ్యేది ఏమిటంటే విషయం నుండి ఏది రాలేదు. అప్పుడు ఆనందం, ఇప్పుడు బాధ 2 నా నుండే వస్తున్నాయి. విషయం నుండి ఏది రాలేదని వాడికి అర్థమవుతుంది. ఆ మధ్యలో వేరే కుక్కలన్నీ దాన్ని చూసి ఈర్ష్యపడ్డాయి చూసారా? అట్లాగే ఈ మనుషులందరూ గూడా ఇంకొక మనిషిని చూసి ఈర్ష్యపడుతుంటారు. ఒకడు పెళ్లి చేసుకుంటుంటే వీడికి ఈర్ష్య కలుగుతుంది. వీడికి తెలీదు వాడు పడబోయే కష్టాలన్నీ. తెలియక వీడు ఈర్ష్యపడతాడు. అంతేనా? ఒక మంచి గర్ల్ ఫ్రెండ్ దొరికితే పక్కవాడు ఈర్ష్యపడతాడు. వాడికుండే కష్టాలు ఎవరికి తెలుస్తాయి చెప్పండి వాడికి గాక. ఆ తర్వాత వాడు ఏడ్చుకుంటూ వచ్చి వీడి దగ్గరకొచ్చిన రోజు వాడికి అర్థమవుతుంది. అందులో ఏం లేదు ఈర్ష్యపడటానికని. అంటే బయటి నుండి వస్తుంది అన్న ఒక భ్రాంతి వల్ల సోర్స్‌ని పట్టుకోలేకపోతున్నాం మనం. ఏ విషయాన్ని పట్టుకున్నా నీకు ఆనందం తప్పకుండా వచ్చింది తాత్కాలికంగా కాదనటం లేదు వీడు. కానీ అది దాని నుండి రాలేదు. నీ నుండొచ్చింది. ఇది తెలుసుకున్న రోజున దాని వెంట పరిగెత్తుతాడా ఎవడన్నా? ఈరోజు ఎందుకు కష్టం వస్తుంది? కావాలనుకున్నది దొరకకపోతేనే గదా కష్టం వస్తుంది. రీచ్ అవ్వాలనుకున్న టార్గెట్ రీచ్ అవ్వకపోతేనే గదా కష్టాలొస్తున్నాయి. జీవితమంతా అదే చేస్తాడు. ఒకటే రొటీన్ ఉంటుంది. ఏమిటి? ఒకటి ఊహించుకుంటాడు. హ్యాపీనెస్‌ని ఊహించుకుంటాడు. అసలు సంతోషం, ఆనందం లాంటి పదాలు వాటికి వాడనేకూడదు. సంస్కృత పదం దేనికి అది సాటి రాదు కాబట్టి. లోకంలో ఏమనుకుంటారు అందరూ? హ్యాపీనెస్ కోసం ప్రయత్నం చేస్తుంటాడు. చిన్నప్పుడు ఏం కావాలనుకున్నాడో హ్యాపీనెస్ కోసం బొమ్మలు కావాలనుకున్నాడు. దాన్ని వదిలిపెట్టాడా? దాని తర్వాత ఏం చేసాడు? ఆటలు బయట ఆడుకునే పిల్లలు. పిల్లలు బయట ఆడుకోవాలని ఒకప్పుడు అనుకునేవాడు. ఇప్పుడు సెల్ ఫోన్‌లో ఆడుకోవాలనుకుంటాడు. ఏదో ఒకటి ఆడుకుంటున్నాడు. దాన్ని దేనికోసం పట్టుకున్నాడు? ముందున్న బొమ్మల్ని ఎందుకు విడిచేసాడు? బొమ్మ కోసము బొమ్మ గావాలన్నాడా? హ్యాపీనెస్ కోసం బొమ్మ గావాలన్నాడా? హ్యాపీనెస్ కోసం బొమ్మ గావాలన్నాడు. కాసేపటికి అది రాలేదు. బొమ్మ అక్కడ పారేసాడు. బయట ఆడుకుంటే హ్యాపీనెస్ అన్నాడు. ఆ హ్యాపీనెస్ కోసమే బయట ఆడుకుంటున్నాడా? ఆడుకోవటం కోసం ఆడుకుంటున్నాడా? హ్యాపీనెస్. కాసేపటికి బోర్ కొట్టింది. వాడు దాన్ని వదిలేసాడు, వచ్చేసాడు. తర్వాత లవర్ కావాలి. యువకులు గదా! యువకులంటే లవర్స్ ఉండాలి. గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఉండాలి. అది హ్యాపీనెస్ అనుకున్నాడా? ఫ్రెండ్ కోసం కావాలనుకున్నాడా? హ్యాపీనెస్ కోసం కావాలనుకున్నాడా? హ్యాపీనెస్ కావాలనుకున్నాడు. అది అస్సలు రాదని చాలా క్లియర్‌గా అర్థమయ్యేది అక్కడే. కాబట్టి అదయిన తర్వాత ఏం చేశాడు? దాన్ని కూడా వదిలేసాడు. అయినా సరే అందరూ చేసుకుంటారు కాబట్టి పెళ్లి చేసుకున్నాడు. ఉద్యోగం కూడా చేయాలి. దేనికోసము? హ్యాపీనెస్ కాదు. ఉద్యోగం దేనికోసము? డబ్బు సంపాదించడం కోసం. డబ్బు సంపాదన దేనికోసము? హ్యాపీనెస్ కోసం. మళ్ళీ అక్కడికే వస్తుంది ఎట్లాగైనా. అప్పుడు కూడా మళ్ళీ ఏం చేశాడు? ఉద్యోగం చేస్తున్నాడు. దాని తర్వాత అప్పటికి పెళ్లి చేసుకున్నాడనుకోండి. ఇంక వాడు హ్యాపీనెస్ కోసం చేస్తున్నాడో, ఉద్యోగం కోసం చేస్తున్నాడో ఇంకేం లేదక్కడ. అది మోసి తీరాలి ఆ గాడిద. ఆ బరువును మోసి తీరాలి. లోడ్ అయిపోయింది. ఆ గాడిదను రేవుకి తీసుకెళ్తారు చూసారా మురికి బట్టలేసుకొని. దానికి చాయిస్ ఉంటుందేమిటో వదిలిపెట్టడానికి. దానికి నో చాయిస్. అది మోస్తూనే ఉండాలి. పెళ్ళంటే అంటదనమాట. నేను హ్యాపీనెస్ కోసం చేస్తున్నాను, బాధ్యత కోసం చేస్తున్నాను, ఉనికి గ్రహింపు కోసం చేస్తున్నాను. ఏమీ లేదక్కడ. అది నిర్గమ ద్వార శూన్యమైన మందిరం. అంటే ఎగ్జిటే లేదు దానికి. ఎంట్రన్స్ తప్ప. మళ్ళీ బయటికి రాడింక. అంతలోపల అనుకోండి కాస్త విచారణ చేస్తే మీకు అర్థమవుతుంది. కొంచెం అటు ఇటుగా ఆలోచించగలరు. ఒకసారి ఎంటర్ అయిన తర్వాత ఇంక అందులో కొట్టుకొని దాని నుండి బయటికి రావడానికి ఎక్కువ కష్టపడాలి. వస్తాడులెండి. వస్తాడు. అంత భయపడకండి. వస్తాడు జీవుడికి. ఎందుకంటే ఇది బయట నాటకమే గదా! జీవుడికి ఇదేం శాశ్వతం గాదు గాబట్టి. ఈ లైఫ్ టైమ్‌తో పోల్చుకుంటే కొంచెం కష్టమైన పని గాబట్టి అట్లా జెప్తా. భయపడొద్దు. వస్తాడు అందులోంచి బయటికి. ఎప్పుడైనా సరే వాడు కోరుకుంది హ్యాపీనెస్. ఎందుకు అది కోరుకున్నాడు చెప్పండి పోనీ అదన్నా? హ్యాపీనెస్ ఎందుకు కోరుకుంటారు? దుఃఖం ఎవరైనా కోరుకుంటారా? కోరుకోరు. అందరూ సంతోషాన్ని, హ్యాపీనెస్‌నే కోరుకుంటారు. ఎందుకు? ఇంత ఇంత ఇంతలా ఇంతసేపు చెప్పుకున్నాం గదా! వాడి స్వభావమే ఆనందం గదా! వాడి స్వభావం, సహజ స్వభావం ఆనందం వాడు. వాడు అందుకే ఆనందం అడుగుతున్నాడు. అడగకుండా ఎట్లుంటాడు? దుఃఖాన్ని అందుకే ఓర్చుకోలేము మనం. వదిలేయాలనుకుంటాం. వెంటనే వదిలేయాలనుకుంటాం. సోర్స్ తెలిస్తే మనిషి దేని వెంట పడడు. సత్స్వరూపం అర్థమైన వాడు దాని వెంట పరిగెత్తనే పరిగెత్తడు.
ఎట్లాగైతే వాడికి కావాల్సింది ఏదో తెలిస్తే క్లియర్‌గా తెలిస్తే షాపింగ్ మాల్‌లో కావాల్సిందే తీసుకున్నాడో, ఈ లైఫ్ టైమ్‌లో వాడికి కావాల్సిందే తీసుకొని అక్కర్లేని దాన్ని అవలీలగా వదిలేస్తాడు. ఎట్లా వదిలేస్తాడు? చీరల సెలక్షన్‌లో వద్దన్న వాటిని అవలీలగా వదిలేసారా? కష్టపడి వదిలేసారా? అవలీల. ఇప్పుడు చెప్పండి నియమాలు ఆచరించాలంటే అవలీల కాదా? చెప్పండి. కాఫీ దేనికోసం తాగుతారండి? హ్యాపీనెస్. ఏదైనా హ్యాపీనెస్ అయినా కదా! ఆ! కాఫీ హ్యాపీనెస్ కోసం తాగుతారు. ఇప్పుడు ఎందుకు కాఫీలు, టీలు అడిక్షన్స్ అన్నిటిని వదిలేయమని ముందు ఫస్ట్ ఎందుకు చెప్తుంది వేదాంతం? ఎందుకు చెప్తుంది చెప్పండి? హ్మ్. పరాధీనత. దాని మీద ఆధారపడి నాకేదో వస్తుందనుకునే ఒక భ్రాంతిలో ఉంటాడు కాబట్టి ముందు అవన్నీ తీసేస్తే భ్రాంతి తొలగితే తర్వాత చెప్పేది అర్థమవుతుంది, అవగాహన అవుతుంది. ఎంతసేపు భ్రాంతి విషయాలు వదిలేయడో మనిషి కావాలనుకున్న లోపలికి వెళ్ళడు. వెళ్ళలేడది. ఎందుకంటే ఇటు తిరిగున్నవాడు ఇటే వెళ్తాడు గాని అటు తిరుగుతాడా? రివర్స్‌లో వెళ్తాడా? ఎంత ఎంత దూరం వెళ్ళగలరు? ఇప్పుడు రివర్స్‌లోనే కారు వెనక దాకా వెళ్ళాలా? యూ టర్న్ తీసుకొని తొందరగా వెళ్తాడా? రివర్స్‌లో వెళ్తే ఎట్లా ఉంటుంది? అది డాన్స్ చేసుకుంటూ వెనక్కెళ్తుంది. వాడు వెళ్ళలేడు. ఎక్కువ దూరం వెళ్ళలేం రివర్స్‌లో. కాబట్టి యూ టర్న్ తీసుకోవాల్సింది. ఎప్పుడు ఇది అర్థమవుతుందో ఏదైనా విడవటం అవలీల. కాని దాన్ని విడవటానికి ఇంత కష్టపడాలా మనిషి? అవలీలగా విడుస్తాడు. ఇది భ్రాంతి గదా! ఒక్కొక్క అడిక్షన్ తీసుకోండి. ఈ రోజు ఉన్నది ఏదైతే మీకు చాలా ఇంపార్టెంట్‌గా కనిపిస్తుంది. నేను విడవలేనని అంటున్నాడు. ఎట్లా ఉంటారు ఒక్కొక్క సాధకుడు, చాలా కష్టపడ్డానండి మీ ప్రవచనం విన్న తర్వాత. వారం రోజులు కాఫీ తాగకుండా ఉన్నాను. ఇంక నా తర్వాత తర్వాత నా వల్ల కాలేదండి అంటాడు. ఎందుకు అంత కష్టపడిపోతాడో వీడికి అర్థమే కాదసలు. ఎందుకంటే ఇప్పుడు కాఫీ తాగితే చురుగ్గా ఉంటుందా లేదా? పొద్దున్నే అందరూ ఏం చేస్తారు? అగ్నిహోత్రాన్ని వెలిగిస్తారు. టీ పెట్టడానికి. టీ పెట్టడానికి అగ్నిచయనం చేసినట్టు అగ్నిహోత్రాన్ని వెలిగిస్తే తప్ప పనులు కావంటారు గదా! చిన్నప్పుడు తనని తాను మనం మొన్న చెప్పుకున్నామే దేహం పెరుగుతూ ఉంటే తేజోవంతం చేసుకుంటున్నాడు దేహాన్నని. నడక నేర్చుకునే రోజు ఎంత చురుగ్గా నేర్చుకుంటాడో వాడు కాఫీ తాగి నేర్చుకుంటున్నాడేమంట. చెప్పండి. ఇన్ని పనులు చేసావు. కాఫీ, టీ తాగి చేసావా? చేయలేదు. ఈరోజు కాఫీ తాగకపోతే తలనొప్పొస్తుందనేది కూడా ఒక భ్రాంతే. ఎందుకంటే చిన్నప్పుడు కాఫీ తాగలేదు. తలనొప్పొచ్చిందా? చురుగ్గా మాటలు నేర్చుకున్నాడా? నడక నేర్చుకున్నాడా? లోకంలో అన్ని విషయాలు నేర్చుకున్న రోజున టీలు, కాఫీలున్నాయా? లేవు. ఈ భ్రాంతిని ఎంత సత్యంగా అనుకుంటున్నామంటే, దాన్ని అతిక్రమించడానికి ఇంత కష్టపడిపోతూ ఉంటాడు. చాలా చిన్న విషయం అది. ఎందుకంటే మనకది అడిక్షన్‌లాగా కనిపించట్లేదు. ఇందులో తప్పేముందనిపిస్తుంది. ఏది లేకుండా నేను ఉండలేనంటావో అవన్నీ అడిక్షన్సే. నేనుండటానికి ఇవేవి అక్కర్లేదన్న స్థితొచ్చిన తర్వాత నీకవున్నా సరే, లేకపోయినా సరే. ఇది దృష్టికోణాన్ని మార్చుకోవటం. దృష్టికోణం ఎందుకు మార్చుకోవాలంటే, మనిషి ఈరోజు ఈ స్థితి వాడికి నిరూపిస్తుందేమిటి? నేను బ్రతికిన జీవితము సరైంది కాదు. ఎందుకు? నౌ ఐ యామ్ అన్‌హ్యాపీ. అన్‌సాటిస్ఫైడ్. ఎవరైనా సాటిస్ఫైడ్‌గా ఉన్నారా లోకంలో? మిలియనీర్‌లను, బిలియనీర్‌లను తీసుకురండి అందరిని. అందరిని తీసుకొని కూర్చోబెట్టండి. సాటిస్ఫాక్షన్ ఉందా అని అడగండి. ఎవ్వరు గుండె మీద చేసుకొని చెప్పరు ఉందని. చెప్పలేడు వాడు. చాలా తెలివైన వాళ్ళని తీసుకురండి. ఏ రంగాల్లో గొప్పగా సాధించిన వాళ్ళని తీసుకురండి. ఎవ్వరు చెప్పలేరు. ఇది ప్రూవ్ చేస్తుందా లేదా? మనిషి తప్పుడు దారిలో వెళ్ళాడని. మనిషి ఎవల్యూట్ అయ్యాడో, ఏమయ్యాడో గానీ, అదేదో తప్పుడు దారిలో అయ్యాడని ఈరోజు ప్రూవ్ చేస్తుందా లేదా సమాజం? అస్తవ్యస్త గందరగోళ సమాజం వచ్చిందిప్పుడు. ఏం జరుగుతుందో తెలియట్లేదు ఎవరికీ. మీకు తెలుసా కొత్తగా చిన్న పిల్లలకు డిప్రెషన్ వస్తుందట. ఎంత? నెలల పిల్లలకు గూడా. అట్లెట్లా వస్తుందో వీడికి అర్థం గాలేదు. ఎందుకంటే చైల్డ్ సైకియాట్రిస్ట్‌లు చాలా ఎక్కువ మందొచ్చారట. ఒకప్పుడు టెన్షన్ అన్న పదానికి చిన్న పిల్లలకి అర్థం తెలుస్తుందా? తెలుస్తుందా? ఇప్పుడు అందరికి తెలుస్తుంది పాపం. ఎందుకు? వాడికి పుట్టుకతోనే టెన్షన్‌లు, డిప్రెషన్‌లు రావాల్సిన అవసరం ఏమొచ్చిందో వీడికి ఇంకా అర్థం కాలేదు. అట్లెట్లా ఉంటుందని. వీడు ఇంటర్వ్యూ చూసాడు కాబట్టి నమ్మాడు డాక్టర్‌ది గానీ, లేకపోతే నమ్మేవాడు గాదు. ఆ స్థితికి మనం వచ్చామంటే ఈరోజు చిన్న పిల్లల్లో ఈ మానసిక రుగ్మతలొచ్చే స్థితికి, మనిషి ఏ దారిలో వేగంగా పరిగెత్తాడో చాలా బాగా అర్థమవుతుందా లేదా?
అందుకు మార్చుకోవాలి. ఎందుకు మార్చుకోవాలి? మేమెందుకు చేయాలి సాధన అంటే, నువ్వు కష్టపడుతున్నావు కాబట్టి. నీకే కష్టం లేకపోతే నువ్వేం సాధన చెయ్యక్కర్లేదు. ఆ కష్టం తెలిసేదాకా సృష్టి నిన్ను డ్రైవ్ చేస్తుంది. సృష్టి ఏం చేస్తుంది? నిన్ను నువ్వు గుర్తించటానికి నిన్ను నియమిస్తుంది. అది సృష్టి యొక్క ఈశ్వర నియామకం. ఉంచుకొస్తుంది మనిషిని, ప్రాణిని, అందరిని ఉంచుకొస్తుంది. అప్పుడే కదా మనం ఏం చేస్తున్నాం? ఇదొద్దు, ఇంకొకటి. ఎంతసేపు చేస్తావు? ఓపిక ఉన్నంతసేపు ఆడుకో ఆట. తర్వాత అయితే చివరికి ఏమిటి? తనను తాను తెలుసుకోవటం, సత్స్వరూపాన్ని గుర్తించటం అనే ఇన్ఎవిటబుల్ థింగ్. తనను తాను తెలుసుకోమంటుంటే అదేదో కష్టమైన పనిలాగా చెప్తుంటాడు వీడు. లోకాన్నంతా తెలుసుకోమంటే సరే అంటాడు. లోకాన్ని తెలుసుకోవడానికి కష్టపడట్లేదా? కష్టపడుతున్నాడు. డాక్టర్ అవ్వటానికి ఎంత కష్టపడాలి చెప్పండి? పడాలా వద్దా? 6th క్లాస్ నుంచే కోచింగ్ స్టార్ట్ అవుతుంది ఎప్పటిదాకా నువ్వు చదువుతూ ఉంటాడు వాడు. చదివి తర్వాత ఏమవుతుందో కూడా తెలియదు. అయినా చదువుతూ ఉంటాడా లేదా? అంత కష్టం పడమంటే పడతాడు కానీ నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఇంత కష్టాలైతే పడక్కర్లేదు. స్వానుభవంలో చెబుతున్నాడు వీడు. అంత కష్టం ఏది పడక్కర్లేదు. చాలా సులభంగా ఆహ్లాదకరంగా చేసుకోవచ్చు సాధన. అది సెల్ఫ్ స్టడీ, సెల్ఫ్ ఎడ్యుకేషన్, ఎలివేటింగ్ ది సెల్ఫ్. ఆ తత్వదృష్టికి మరలుస్తుంది ఈ శ్లోకం ఈ రోజున. ఎందుకు? అంతఃదృష్ట తత్వదర్శనుల చేత ఇది దర్శనం చేయబడిన శ్లోకంగా చెప్పబడుతుంది కనుక ఈ న అసతో విద్యతే భావ, న అభావో విద్యతే సతః అన్న రెండు దర్శనములు కూడా మనిషికి కావాలి. ఆ తర్వాత భగవద్గీత బోధ వస్తుంది. ఇక్కడతో అయిపోయింది ఇది. ఇంకా అర్థం కాలేదు అంటే దాని తర్వాత వచ్చే అన్ని శ్లోకాలు కూడా భగవద్గీతలో బోధంతా కూడా వీటికి వివరణగానే వస్తుంది కానీ, ఎందుకంటే ఈ ఒక్కొక్క అధ్యాయం దాటిన కొద్దీ కూడా ప్రశ్నలు అడుగుతూనే ఉంటాడు అర్జునుడు. ఎందుకు అన్ని ప్రశ్నలు అడిగాడు? అర్థం కాలేదా? ఆ అర్జునుడు ఉత్తమ సాధకుడు కాదా అంటే మన కోసం అడిగాడని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? లాస్ట్ స్టేజ్ లీస్ట్ వాడికి కూడా అర్థమయ్యేదాకా బోధను గ్రహించాలి గనుక అన్ని స్థాయిల వాళ్ళకు అందించే బోధ భగవద్గీత చెప్తుంది. ఇక రాబోయే శ్లోకాలన్నీ కూడా కర్మ మీద ఎంతో గొప్పగా చెప్తాయి కనుక కర్మ, చేష్ట, క్రియ ఈ మూడు యొక్క ప్రవర్తన స్థానాలను మనం గుర్తించి దాన్ని గుర్తింపులో పెట్టుకుంటేనే తర్వాత శ్లోకాలు స్పష్టంగా అర్థమవుతాయి. లేకపోతే అన్నీ కలిపి ఒకటేగానే అర్థం చేసుకుంటాడు మనిషి. ఏది విడవలసిందో తెలియదు, ఏది పట్టుకోవాల్సిందో తెలియదు. స్వధర్మం అని చెప్పినప్పుడైనా, స్వకర్మ అని చెప్పినప్పుడైనా అవన్నీ కూడా ఏ కర్మను చూపిస్తున్నాయో దాన్ని మనం గుర్తించాలి. చెప్పండి. న అసతో విద్యతే భావ, న అభావో విద్యతే సతః, ఉభయోరపి దృష్టోంతస్తు అనయోస్తత్వదర్శిభిః. ఓం తత్సత్.